సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎత్తుపల్లాలు సహజం, కానీ మీకు స్థిరత్వం లోపించింది అనుకోవచ్చా? ప్రజా జీవితం ఎన్నుకున్నాను, వచ్చాను, ప్రజా జీవితం పనిచేయాలి. దానికి వేదిక, సరైన వేదిక దొరకలు అక్కడ నిలబడలేము. పార్టీని నమ్ముకొని నిలబడటం అనేది ఒక లీడర్కి ఉండాల్సిన ప్రధాన లక్ష్యం. నేనేం వెంటపడలేదు కదా, మీ వెంట నేనేం అడగలేదు కదా. మీ దగ్గర నుంచి ప్రపోజల్ వచ్చింది, మీరే నన్ను తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డితో ప్రయాణం చేసిన సీనియర్ రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళకుండా మరి మీరెందుకు తెలుగుదేశానికి వెళ్ళారు? జగన్ ఎవరికి ఏం చేశాడో అదంతా నేను చెప్పలేను, కానీ నా విషయంలో అతను చీట్ చేశాడు. మీరు కాంగ్రెస్ పార్టీకి చేసిన ప్రపోజల్ ఏంటి? చిరంజీవి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, మాణిక్య వరప్రసాద్ పిసిసి ప్రెసిడెంట్. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ కాన్స్టిట్యున్సీ అయినా 40-50 కోట్లు ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యే కాలేము అనే పరిస్థితి ఉన్నా దోచుకుంటారు, సంపాదించుకుంటారు అనేది యాంగిల్ ఉంది. ఏది లక్షల్లోనా కోట్లలోనా? నేను రాజకీయాలు మళ్ళీ ఎమ్మెల్యే కావాలనుకుంటే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 month. మీ మిత్రులు అంబటి రాంబాబు గారు కూడా మొన్న రిలీజ్ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్న దాడుల మీద మీ అభిప్రాయం? అంటే ఇక్కడ నేరం జరిగినప్పుడు పోలీసు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది నా పని. జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడి పని దాన్ని లోకేష్కి చిప్పు ఉందా, చిప్పు పోయిందా, అన్నం తింటున్నాడా, గడ్డి, ఇది ఆ భాష నాకు అర్థం. మీ విషయంలో ఏం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? వాట్ నాట్ ఏం చేయాలో చేస్తాడంతే. మిస్టేక్స్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద చంద్రబాబు గారి మీద ఉన్న కేసులన్నీ క్లోజ్ అవుతున్నాయి. ఇది నైతికంగా కరెక్టేనా? వైసీపీ నుంచి ప్రొవొకేషన్ ఉంది, రాంబాబు గారు ప్రొవొకేషన్, చంద్రబాబు గారు తిట్టడం ఏంటి? తిరుపతి లడ్డు విషయం గురించి ఏం చెప్తారు మరి? వద్దు పంది మవ్వ ఇంత అప్పులు చేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. నువ్వు జగన్ గారు కూడా అదేగా, ఫ్లైటేగా, ఫ్లైట్, చెట్లు కొట్టడం, ప్రజలను చూడకుండా, ఎంత ఆయన చేసింది. నేను వీళ్ళు చేస్తే కరెక్ట్ అని కాదు నేను చెప్పి. లోకేష్ అవుతారా ముఖ్యమంత్రి? ఇప్పుడు ఏం అవసరం, ఆ నాయకత్వ విషయం ఇప్పుడు అవసరం లేదు కదా. తాడికొండ నియోజకవర్గంలో పోటీ చేయడం భవిష్యత్తులో ఉంటుందా అవకాశం? అది ఎవర్ ఎండింగ్ పవర్. విజయసాయి రెడ్డి గారు కోటరీ ఉంది, ఆ కోటరీ బద్దలైతే కానీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం సాధ్యం కాదని చెప్పి వ్యాఖ్యలు చేశారు. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మేము బాగున్నాం సార్. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎత్తుపల్లాలు సహజం, కానీ మీకు స్థిరత్వం లోపించింది అనుకోవచ్చా? అంటే స్థిరత్వం అనేది పబ్లిక్ యాంగిల్ అలా ఉంటుంది, బయట యాంగిల్. నేను నా మానసికంగా, నా ఇన్సైడ్, నా మనిషి ఎలాంటి స్థిరత్వం కోల్పోలేదు, స్థిరంగానే ఉన్నాను. నా రాజకీయ అభిప్రాయాలకి అనుకూలంగా ఎలాంటి రాజకీయ వ్యవస్థలు ఉంటే ఆ రాజకీయ వ్యవస్థలకు వెళ్ళాను. రాష్ట్రంలో జరిగిన అనేక పరిణామాల్లో, రాష్ట్ర విభజన కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, ఇలా కొన్ని సంఘటనలు జరిగింది నా లైఫ్ పొలిటికల్ జర్నీ. ఈ సిచ్యువేషన్లో నాలాంటి వాడు ఎక్కడో చోట రాజకీయాల్లో మనగాలి కాబట్టి కొన్ని పార్టీలు మారటమే కానీ నా సిద్ధాంతపరమైన, నా ఆలోచనపరమైన స్థిరత్వం ఉంది. బట్ ఆ పార్టీలో నా స్థానాన్ని నిలబెట్టుకోవడంలో కొంచెం ఇబ్బంది పడి ఇట్లా జరుగుతాం. అంటే మీరు పార్టీలు మారినప్పుడు క్రెడిబిలిటీ దెబ్బతింటుందిగా కేడర్లో? అదే వచ్చింది. అదే అంటే కేడర్తో ఏం సంబంధాలు కూడా, బట్ కొంచెం బయట సమాజంలో పార్టీ మారాడనే ముద్ర ఉంటుంది. అది కొంచెం బాధాకరమే, నాకు కూడా ఫీల్ అవుతూ ఉంటాను నేను కూడా. అనివార్యం. ఎవ్రీ సిచ్యువేషన్, నేను మారిన సిచ్యువేషన్ వల్ల మీరు మీ ద్వారా నా ప్రజలకు విజ్ఞప్తి ఉంది. నేను ఎందుకు మారాననేది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. నేనేం మారింది ఏమన్నా రాజకీయ అధికారం కోసమా, లేకపోతే ఇంకేదన్నా ఆశించాలి? ఏదో ప్రజా జీవితం ఎన్నుకున్నాను, వచ్చాను, ప్రజా జీవితం పనిచేయాలి. దానికి వేదిక, సరైన వేదిక దొరకలు అక్కడ నిలబడలేకపోయాను. అంతేగాని నేను ఎవరిని 2004లో తాడికొండ నియోజకవర్గం నుంచి గెలిచారు, 2009లోనూ గెలిచారు, తర్వాత మంత్రి అయ్యారు. 14 తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ మారిపోయాయి. 14 నుంచి 17 వరకు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. రాజశేఖర్ రెడ్డితో ప్రయాణం చేసిన సీనియర్ రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లకుండా చాలామంది, కొంతమంది ఏ పార్టీలోకి వెళ్లకుండా ఇప్పటికే ఉన్నారు మీతో, మీ సహచరులు. మరి మీరెందుకు తెలుగుదేశానికి వెళ్ళారు? నాకు రాయపాడి సాంబశివరావు గారు, కొంతమంది పెద్దలంతా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. టీడీపీ వ్యవస్థలో చేరారు, అప్పటికే 14కి చేరారు వాళ్ళు. నేను వాళ్ళతో వెళ్ళవలసి ఉండే, అప్పుడే అడిగారు నన్ను టీడీపీలో. అప్పటికే నాకు టీడీపీ నాయకత్వంతో కూడా పరిచయాలు ఉన్నాయి. రాయపాటి సాంబశివరావు గారు వెళ్ళినప్పుడు నన్ను రమ్మన్నారు, కానీ ఎందుకో నేను కాంగ్రెస్ అటాచ్మెంట్లో
దేశంలో కాంగ్రెస్ ఉంటుందేమో అని, రాష్ట్రంలో ఉంటుంది, మరి అంత పోదు ఉమ్, అని ఆశించి ఉన్నాను. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏం పని లేదు, ఉమ్. మళ్ళీ అక్కడే ఉన్నాను. మీకు కాంగ్రెస్లో రాహుల్ గాంధీతో స్థాయిలో పరిచయం ఉంది అని అంటారు. ఉందండి. రాహుల్ పేరు గాంధీ పెట్టి గారు కూడా పిలుస్తారు. పేరు పెట్టి పిలుస్తారు రాహుల్ గాంధీ ఆ టైంలో. ఇప్పుడు నేను మళ్ళీ తర్వాత కలవలేదు, కానీ ఉమ్, ఆ టైంలో ఆయన పేరు పెట్టి పిలిచేవారు. ఉమ్, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు నాకు, చాలా సంభాషణ చేసాం రాజకీయాలకు సంబంధించి. ఉమ్, ఆ, మంచి సంబంధాలు. రాష్ట్ర ఈవెన్ సోనియా గాంధీ గారు బాగా రికగ్నైజ్ చేస్తారు. ఉమ్. ఈజ్ లీడర్ ఫ్రమ్ ఏపీ అన్నట్టుగా, ఓకే. సోషల్ ఎస్సీ లీడర్ అన్నట్టుగా చూస్తున్నాం. ఆవిడ కూడా రికగ్నైజ్ చేసేదాం. మీరు 14లో విభజన జరిగిన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి కొన్ని ప్రపోజల్స్ చేశారంటారు. ఏంటవి? అంటే కిరణ్ కుమార్ రెడ్డి ముందు జైపూర్ ప్లీనరీ జరిగింది. ఉమ్, జైపూర్ కాంగ్రెస్ ఏఐసిసి ప్లీనరీ జైపూర్ సమావేశం అని జరిగింది. ఓకే. ఆ జైపూర్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక ఇండికేషన్ ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారికి, రాష్ట్రంలో నాయకులందరికీ కూడా మేము విభజనకి వెళ్తాం, మీరు సహకరించండి అని చెప్పి అన్నారు. ఉమ్, అన్న తర్వాత కొంచెం సాధ్యాసాధ్యాల కొంచెం చెప్పినారు, కానీ వ్యతిరేకించలేదు ఎవరు కూడా. ఉమ్, ఏఐసిసిని వ్యతిరేకించలేదు అక్కడ. ఓకే. ఆ తర్వాత రోడ్ మ్యాప్ కని పిలిచారు. ఉమ్, విభజన చేస్తే ఎలా చేయాలి రోడ్ మ్యాప్ పిలిచారు. రోడ్ మ్యాప్ పిలిచినప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళాడు కదా, అటు తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వెళ్ళారు. కిరణ్ కుమార్ ఇట్లా నీటి గొడవలు వస్తాయి, ఇలా విద్యుత్తక్తి గొడవలు వస్తాయని ఏదో 2-3 పాయింట్లు చెప్పాడు. ఆయన ఏఐసిసి సహకరిస్తానని చెప్పాడు, ఉమ్, ఏఐసిసి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆ సందర్భం తర్వాత అతను సడన్గా వాళ్ళు నిర్ణయం అది రోడ్ మ్యాప్ తర్వాత మళ్ళీ 30 డేస్కి అనౌన్స్మెంట్ ఇచ్చారు, సిడబ్ల్యూసి అనౌన్స్మెంట్, ఉమ్, 2 రాష్ట్రాల విభజన. అతను వెంటనే డ్రామా స్టార్ట్ చేశాడు, ఉమ్, సమైక్య ఉద్యమం అని ఎందుకున్నాడు. ఉమ్, మీకు ఫస్ట్ డే, అది విభజన అనౌన్స్ చేసిన ఫస్ట్ డే నేను మీడియాలో మాట్లాడాను. నేను ఉమ్, రాష్ట్రాన్ని విడదీస్తే మాకు ఇవి కావాలి, మాకు ఎయిమ్స్ కావాలి, మాకు ఇంజనీరింగ్ కాలేజ్, మా ప్రాజెక్టు కావాలి, పోలవరం పూర్తి చేయాలి, ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చేసి మీరు వెళ్ళాలి, ఇట్లా అబ్రప్ట్గా మీరు అనౌన్స్ చేయడానికి వీల్లేదని అనౌన్స్ ఉమ్, చేస్తే ఆ రోజు నైట్, మీరు డేట్ కూడా గుర్తుపెట్టు, 30వ తారీఖు, అది జూన్ ఆర్ జూలై 2. ఉమ్, ఆంధ్రజ్యోతి ఏబిఎన్లో డిబేట్ జరిగింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారే నన్ను డిబేట్ చేశారు. నేను సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి టీడీపీ తరఫున, టీఆర్ఎస్ తరఫున హరీష్ రావు, ఉమ్, ఇంకా సమాధర్ ఎవరో, 4 ఇంటర్వ్యూ చేశారు. రాష్ట్రం ఒకవేళ విడిపోతే, రాధాకృష్ణ గారి అభిప్రాయం కూడా, విడిపోతే ఏంటో మీకు ఒక ఛాయిస్ ఉండాలి కదా, మీకు ఆర్గ్యుమెంట్ ఉండాలి కదా, వరప్రసాద్ ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడని ఆయన బాగా కన్విన్స్ అయ్యారు. మొత్తం డిబేట్. మీరు కాంగ్రెస్ పార్టీకి చేసిన ప్రపోజల్ ఏంటి? నేను చేసిన ప్రపోజల్ ఏంటంటే, ఉమ్, 2 రాష్ట్రాలు వెళ్తున్నారు, 2 రాష్ట్రాలు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయండి. ఇక్కడ కాపు కమ్యూనిటీ విభజిత ఆంధ్రప్రదేశ్, విభజిత. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు కదా, జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో అప్పుడు మాత్రం వెళ్ళిపోయాడు. తెలంగాణ జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ పెట్టుకున్నాడు, కాంగ్రెస్ వదిలిపెట్టేశాడు. ఉమ్, మన విభజిత రాష్ట్రంలో తెలంగాణలో ఒక రెడ్డిని పెట్టండి చీఫ్ మినిస్టర్గా, ఉమ్, ఆంధ్రాలో చిరంజీవిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పాను. నేను ఉమ్, దిగ్విజయ్ సింగ్ చెప్పాను, రాహుల్ గాంధీ గారికి చెప్పాను, సోనియా గాంధీ గారికి ఉమ్, చెప్పాను. వెంటనే ఇది ప్రపోజల్ చాలా బాగుంది, ఆగమని చెప్పారు. నన్ను వెయిట్ చేయన్నారు, ఢిల్లీలో ఉండమని చెప్పారు రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత నేను ఏపీ భవన్లో ఉన్నాను. నేను ఏపీ భవన్లో వెయిట్ చేస్తున్నాను, అంటే ఏదైనా కార్యాచరణ జరుగుద్ది అని. ఆ టైంలో చిరంజీవి గారిని పిలిపించారు వాళ్ళు, ఇట్లా వరప్రసాద్ ఈ ప్రపోజల్ ఇస్తున్నాడు అని చెప్పి అన్నాడు. ఉమ్, పిలిపించే ఆ చిరంజీవి గారు చాలా సంతోషించారు, నాతో మాట్లాడారు, షేర్ చేసుకున్నాము. ఉమ్, ఈ తర్వాత ఆనవ రామారెడ్డి గారు, తర్వాత రఘువీరారెడ్డి, అందరిని పిలిపించారు, అందరిని పిలిపించి మాట్లాడారు, రకరకాల సంభాషణలు చేశారు. ఉమ్, చేసినప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడంలో తొట్టుపాటు, ఏఐసిసి తొట్టుపాటు చేసింది. ఉమ్. దానివల్ల నష్టం మీ ప్రపోజల్ అయితే నచ్చింది వాళ్ళకి. ఉమ్, చేస్తామని చెప్పారు. ఆంధ్రజ్యోతి పేపర్లో పొద్దున్నే పేపర్ వచ్చింది ఆ రోజు, ఆ సంభాషణ నెక్స్ట్ డే, చిరంజీవి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, మాణిక్య వరప్రసాద్ పిసిసి ప్రెసిడెంట్ వచ్చింది. ఉమ్, ఆ లెవెల్లో డిస్కషన్ జరిగింది. ఉమ్, అది వచ్చిన తర్వాత అందరూ సంతోషించారు, అందరూ ఫోన్లు చేశారు, అందరూ ఢిల్లీకి చెప్పారు, ఇది మంచి ప్రపోజల్, చిరంజీవి గారు చేయండి, నా విషయం తీసేయండి, చిరంజీవి గారు ఇది రాష్ట్రం విడిపోయి 6 నెలల ముందు జరిగిందా? ఒక 4 నెలలు 6 నెలలు జరుగుతోంది. 4 నెలల ముందు ఈ ఫైనాలిటీ వచ్చింది. 14కే ఒక 6 నెలల ముందు సుమారుగా. 5-6 నెలలు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేస్తుంటే, ఆయన నాయకత్వంలో మేము జనంలోకి ఇల్లుంటే, కాంగ్రెస్ పార్టీకి 15-20 సీట్లు వచ్చాయి, హంగ్ వచ్చేది. హంగ్ వస్తే అప్పుడు రాష్ట్ర రాజకీయాలు బాగుండేవి. కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని శాబిటైజ్ చేసి
నమ్మించి మోసం చేశాడు. వ్యతిరేకించారు. నమ్మించి మోసం చేశాడు. ఉమ్, కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసిని నమ్మించి ఈ 6 నెలలు మన ముఖ్యమంత్రిగా ఉంటే కాస్త వసూళ్లు చేసుకోవచ్చని అతను 6 నెలలు కొనసాగించి అతను ఏమాత్రం సమైక్యాంధ్ర కట్టుకున్నట్టయితే వెంటనే రాజీనామా చేసినట్టయితే ఉమ్, ఇంకో రంగం ఉండే రాజకీయాలు అసలు విభజనకి ఎందుకు వెళ్తాయి? ఉమ్, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన ఎట్లా చేస్తారు? ఉమ్, రాష్ట్ర అసెంబ్లీ నో అని చెప్పింది, వేరే అంశం. ఆంధ్ర వాళ్ళంతా వ్యతిరేకించారు, తెలంగాణ వాళ్ళు కావాలన్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. ఆంధ్ర మెజారిటీ అసెంబ్లీ సభ్యులు రిజెక్ట్ చేస్తే, అసలు రిజైన్ చేసినట్టయితే, మంత్రివర్గం లేకపోతే విభజనకి ఎట్లా వెళ్తారు? ఇంకా ఉమ్, విభజన జరిగేది కాదు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక రకంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రెచ్చగొట్టి ఉమ్, అతను ఒక రకంగా విభజనకు సహకరించాడు. ఉమ్, చాలా మంది సమైక్యవాదం అనుకుంటారు, కాదు, అతను విభజనకు సహకరించాడు. ఉమ్, అతను ఆ రోజే, ఏ రోజైతే వాళ్ళు అనౌన్స్ చేశారు, ఆ రోజు రాజీనామా చేస్తుంటే రాష్ట్రం విడిపోయేది కాదు. ఉమ్, అసెంబ్లీ తీర్మానం లేకుండా చేయలేరు. ఉమ్, అదంతా ఆ హిస్టరీ తవ్వాలి, చెప్పాలి జనానికి. అంటే ఉమ్. ఎవరు ఇప్పుడు కూడా నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు విభజన రాజకీయాలు ఇంకా పోలేదు కదా. నడుస్తా చాలా ఉన్నాయి. మోసం జరిగింది, రాష్ట్రానికి మోసం జరిగింది. కాంగ్రెస్ హైకమాండ్ తప్పు చేసింది, రాష్ట్ర నాయకత్వం కూడా తప్పు చేసింది. ఉమ్, సమైక్యవాదులుగా చెప్పేవాళ్ళు కూడా అది మోసం, అది ఫిక్టిషియస్ ఉద్యమం. అది టీవీల్లో వచ్చే ఉద్యమం, పేపర్లో వచ్చే ఉద్యమం, ఎన్జిఓ లీడర్ల పేరుతో వచ్చే ఉద్యమం, అదంతా కూడా పెద్ద మోసం. సమైక్యవాదం ఉమ్. ఫిక్టిషియస్ ఉద్యమం అంటాను నేను. అది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్. అది 14 తర్వాత మీ భవిష్యత్తు మరి ఏం కనపడింది? 17 వరకు నేను కాంగ్రెస్లో ఉన్నా. యాక్చువల్గా టీడీపీ టికెట్ అవును, నాకు చెప్పారుగా. ప్రతిపాడు కూడా ఆఫర్ చేశారు. ఆఫర్ అంటే రాయపాటి గారు వాళ్ళ ద్వారా. 17 ఎమ్మెల్సీ ఇచ్చినట్టున్నారుగా ఆ తెలుగుదేశం. తర్వాత నేను కొంత వైసీపీ వెళ్ళాలని నాకున్న పరిచయాలు అటు అనుకున్నాను. ఇటు కొంత కన్ఫ్యూజన్ వచ్చింది, ఎక్కడ వెళ్ళాలని. 19కి ముందా? 19 ముందు ఓకే. వస్తే ఆ కన్ఫ్యూజన్లో రాయపాటి గారు ఉండి టీడీపీ తీసుకెళ్ళాడు. వెంటనే టీడీపీ నాయకత్వం కూడా నన్ను ఆనర్ చేసింది. చంద్రబాబు గారు, లోకేష్ గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, స్పోక్స్ పర్సన్ ఇచ్చారు. అది ఆ జర్నీ అప్పుడు మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక 19లో ఒక విపత్తు వచ్చింది. 19 ఎన్నికల్లో ఏమొచ్చింది, నేను తాడికొండ అడిగాను. వితౌట్ మై కన్సెంట్, నాతో చర్చించకుండా గల్లా అరుణ గారు వాళ్ళంతా కూడా చబాబు గారు నొప్పించి వరప్రసాద్ గారు పత్తిపడైతే బాగుంటుందని నన్ను పెట్టారు. ఇదంతా 19 days నా అనౌన్స్ చేసిన తర్వాత, నేను కార్యక్రమం నా నామినేషన్ తర్వాత 19 days ప్రచారం. చాలా భారీ ప్రచారం, భారీ పాపం తెలుగుదేశం కార్యకర్తలు కూడా బాగా కష్టపడినారు. అప్పుడు జనసేన విడిగా పోటీ చేయటం వల్ల ప్రతిపాడు సీట్లు నేను ఓడిపోయాను. అప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా నేను అనవసరం ఖర్చు పెట్టాను, కొంచెం ఇబ్బంది పడ్డాను. కోట్ల రూపాయలు అప్పులు పాలయ్యారని అది ఒక ఎపిసోడ్. అది కొంచెం ఆర్థిక దెబ్బతిన్నాను ఆ టైం. అప్పుడు బాగా అప్సెట్ అయిపోయి నా చుట్టూ ఉండే వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకున్నాను. వాళ్ళ హింస భరించలేక ఎక్కడన్నా ఏంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆ కన్ఫ్యూజన్. ఆర్థిక బాధల నుంచి బయటపడటానికి కొత్త మార్గం ఏంటి అని నేను డబ్బులు ఆశించి కాదు, ఆర్థిక ఎవరో డబ్బులు ఇస్తే పోవటం కాదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, అప్పు తీసుకొని ఖర్చు పెట్టాను. అది ఇస్తానని చెప్పేనే ఖర్చు పెట్టాను. ఎవరో ప్రామిస్ చేస్తారు, అది ఇస్తానని ఇవ్వలేదు. సరే 10 months ఉన్నాను టీడీపీలో, కొనసాగి బాగా యాక్టివ్గా ఉన్నాను. కౌన్సిల్లో కూడా నా స్పీచెస్, బయట నా స్పీచెస్ బాగా యాక్టివ్గా ఉన్నాను. అప్పుడు జగన్ పార్టీ నుంచి నాకు ఒక ప్రపోజల్ వచ్చింది. ఒక పెద్ద మనిషి తీసుకొచ్చి, ఒక ఎంపీ, అంటే నాకు తెలిసిన మిత్రుల ద్వారా తెచ్చాడు. ఆయన కూడా నాకు పెద్ద పరిచయం లేదు, ఆయన బంధువులు నాకు కావాల్సిన వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు తెచ్చిన ప్రపోజల్తో ఎక్కడో మెత్తపడ్డా. టీడీపీ బాగా నీరసపడిపోయింది, నాకేమి అక్కడ ఆ హోప్, నాకు సంబంధించిన ఫైనాన్షియల్ రీపేమెంట్ హోప్ లేదు, ఇక ఇది రివైవ్ అవుతుందో లేదో. జగన్ పిలిచేప్పుడు మళ్ళీ వెళ్ళకపోతే, అంతకుముందు కూడా పిలిచారు, 19 ముందు కూడా జగన్ పిలిచాడు. 19 శ్రీదేవి గారు రాకముందు బొత్స సత్యనారాయణ గారు నన్ను పిలిపించి, హైదరాబాద్ పిలిపించి, వాళ్ళ ఇంటికి పిలిపించి, జగన్ గారు నీకు తాడికొండ ఇవ్వాలనుకుంటున్నాడు, నువ్వు వస్తే బాగుంటుంది, మనందరం కలిసి పనిచేద్దాం అన్నాడు. అని అంటే, అన్న నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, నాకు గౌరవం ఇచ్చారు, నేను రావటం బాగుండదు అని చెప్పాను. చెప్తే బొత్స గారు, మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకుంటున్నావు, జగన్ ఇంతవరకు ఎవరిని అడగలేదు, నాకు చెప్పి నిన్ను అడగమని చెప్పాడు, నేను అడుగుతున్నా అని చెప్తే నేను ఆ టైంలో నేను అంటే తెలుగుదేశం అప్పటికి అటాచ్మెంట్ వచ్చేసింది.
ఎమ్మెల్సీ ఇచ్చారు, బాగా స్పీడ్గా వెళ్తా ఉన్నాం. ఇక నేను రాలేనని చెప్పా. అప్పుడు అది మిస్ అయిపోయింది. 19లో టీడీపీలో పోటీ, వైసీపీలో టీడీపీలో చేశాను. చేస్తున్నప్పుడు ఇక్కడ ఆర్థిక నష్టం జరిగింది. దీన్ని ఎవరు అడ్రస్ చేయాలి, వీళ్ళేం టీడీపీ కూడా గందరగోళం ఉంది అప్పుడు. అంతే గెలిచిన జగన్ ఓడిపోయింది జగన్ 151-3 మెజారిటీ వచ్చింది. అతను కూడా అగ్రెసివ్గా వెళ్తున్నాడు, వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నాడు. నేను ఎక్కడో ఒక సాఫ్ట్ ఇదిలో పడ్డాను. పిలిచారు ఒక ఎంపీ, ఇక్కడ ఒక ఎంపీ, ఎక్స్ మినిస్టర్ ఒక ఆయన, గుంటూరు నా మిత్రుడు, వీళ్ళంతా ఓకే అయినసరికి నేను మెత్తపడ్డా. ఏదో పాత కాంగ్రెస్ వాళ్ళు అంతా తెలిసిన వాళ్ళు, నాకు మంచి గౌరవం దొరుకుతుంది, అట్లా జాయిన్ అయ్యి. ఆ మెంటల్ కండిషన్, ఆర్థిక సమస్యల సంగతి ఏంటి, అవి తీరిపోయాయి? అది 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 ఎవర్ ఎండింగ్ ప్రాబ్లం. అది ఏదో నీ దగ్గర తీసుకుని వాడి దగ్గర తీసుకుని నెట్ ఆ ప్రాబ్లం అంతే ఉంటుంది. ఇప్పటికి కూడా అంతే ఉంది. ఇప్పటికి ఈరోజు టుడే ఆల్సో ది సేమ్ ప్రాబ్లం కంటిన్యూస్, బట్ సేమ్ పర్సన్స్ కాదు, స్టిల్ సఫరింగ్. సరే, ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో సుమారుగా ఎంత ఖర్చు అవుద్ది మామూలుగా సార్? ఒక్క మాట మామూలుగా ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ కాన్స్టిట్యున్సీ అయినా 40-50 కోట్లు ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యే కాలేము అనే పరిస్థితి ఉన్న ఈ నేపథ్యంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కొద్దిగా తక్కువ ఖర్చు ఉంటుంది అనేది ఒక అంచనా. అంటే సుమారుగా ఒక 20-25 కోట్లు అవుతుందా? అంటే ఎస్సీ లీడర్స్ అందరూ పెట్టారని నేను అనుకోను. నేనైతే నా సొంత డబ్బులు ఏం పెట్టలేదు. మొన్న 19లో అంటే నేను ఏదో ఎవరో ఇస్తానంటే తెచ్చాను, కానీ లేకపోతే నేను ఖర్చు పెట్టింది లక్షల్లోనా కోట్లలోనా అది చెప్పకూడదు. అది నేను మామూలుగా నేను 4లో వచ్చినప్పుడు కూడా నేను పెట్టింది చాలా తక్కువ, 9లో పెట్టింది తక్కువే. ఎస్సీ లీడర్లు సొంతగా పెట్టేది చాలా తక్కువ మంది ఉంటారు, ఒకళ్ళిద్దరు ఉంటారేమో. ఎక్కువ మంది పార్టీలే బరాయిస్తుంటారు, పార్టీలు లేకపోతే ఎంపీ క్యాండిడేట్స్ వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. వరప్రసాద్ గారు, నిజాయితీగా మాట్లాడుకున్నాం. నిజంగా గెలిస్తే ఓకే, అవకాశాలు దొరుకుతాయి, సంపాదించే అవకాశాలు ఉంటాయి, అప్పుడు చేసిన ఖర్చు అప్పు లేదని ఉంటే తీర్చుకునే అవకాశం ఉంటుంది. మరి ఓడిపోయిన వాళ్ళు చితికిపోతారు కదా, చాలా పెద్దగా, చాలా భారీ స్థాయిలో, బాగా చితికి. 100 మంది మొత్తం రాజకీయాలు, నేను నా పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాకనే నాకు తెలిసే దాదాపు ఒక 20-25 మంది చాలా చాలా అట్టర్ పావర్టీలో ఉన్నారు. ఎమ్మెల్యేస్ 100 మంది గౌరవంగా బ్రతికిన వాడు. చాలా మంది ఎమ్మెల్యే అంటే చాలా ఉంటుంది అనుకుంటారు. చాలా మంది పెన్షన్ మీద బ్రతికే ఎమ్మెల్యేస్ నాకు తెలుసు. పెన్షన్ నెల 50,000 పెన్షన్ వస్తే ఆ పెన్షన్తో ఏదో ఖర్చులు తీసుకుని బ్రతికే ఎమ్మెల్యేస్ నాకు తెలుసు. స్థితి లేక గెలిచినప్పటికీ ఖర్చు, డైలీ ఖర్చు ఉంటుంది కదండి, అది మెయింటైన్ చేసుకో. రాజకీయంగా అనేక సంభాషణలు ఉంటాయి, అనేక వ్యవహారాలు ఉంటాయి, అని తీర్చుకోవాలి. రోజు చాలా మంది అనుకుంటారు ఎమ్మెల్యే అంటే దోచుకున్నారు, అదొక యాంగిల్. దోచుకుంటారు, సంపాదించుకుంటారు అనేది యాంగిల్ ఉంది. నేను అది నేను పబ్లిక్ మైండ్ నేను కాదంటలే, కానీ దేర్ ఆర్ ట్రాజడీ స్టోరీస్. అవును, మళ్ళీ ఖర్చు పెట్టడానికే అన్నట్టుగా ఉంటుంది. అదొకటి. అసలు అందరూ చేశారు అనేది కూడా కరెక్ట్ కాదు. రాజకీయాల్లో నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఖర్చు లేకుండా ఏ కాన్స్టిట్యూన్సీలో ఎలక్షన్ అయితే అస్సలు అది ఇంపాసిబుల్ రాజకీయాల్లో. అది ఇప్పుడు కానీ అపరిమితం అయిపోయింది, మితం లేకుండా అసలు ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో లేదు, అన్నీ ఒకటే. ఒక 5-10 తగ్గితే తగ్గొచ్చు, అంతేగాని ఎక్కడైనా ఖర్చు. సరే, 2019లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారు. సరే, ఏమైంది? ఎమ్మెల్సీ కంటిన్యూ చేస్తామని చెప్పారు కదా? చేస్తా అని చెప్పారు, ఉన్నారు. ఇప్పటికీ ఆ ఎంపీ, మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ అందరూ ఉన్నారు కదా. 2-3 ఎంపీ ఇస్తా, లేకపోతే ఎందుకు వెళ్తాను నేను? ఇది 19-24 మధ్య జరిగిన ఎపిసోడ్ చెప్పండి. 19లో నేను 20 జనవరిలో చేరాను, 20 మార్చిలో చేరాను. 1 year టీడీపీలో ఉన్నాను నేను. ఓకే, ఉన్నాను. 20 మార్చిలో చేరాను. మార్చిలో చేరితే నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. ఇస్తానంటేనే చేయలేదు, నేను ఊరికి ఎందుకు చేరుతాను? ఇంకేం, జస్ట్ నేను ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితో కాఫీ తప్పితే నేను ఏందా, నో షేరింగ్, ఓన్లీ ఈ ఆఫర్డ్ కాఫీ, ఐ టేక్ కాఫీ. చాలా మర్యాదగా, చాలా గొప్పగా మాట్లాడాను. నువ్వు చాలా గొప్ప వ్యక్తి, మంచివాడు అని అంత మాట్లాడి నాకు మంచి, అందరూ ఆశ్చర్యపోయారు నాతో వచ్చిన వాళ్ళు అందరూ. నీకు ఇంత గౌరవం ఉండే, ముందే వస్తే పోయేది అది అట్లా. ముందేమో నాకు ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటేనే ఇదేనా, నేను అప్పుడు బొత్సగారే నన్ను పిలిచింది. అప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు పిలిచారు, స్థానిక నాయకులు పిలిచారు, పోలేకపోయాను. సరే, ఆ మర్యాద ఉన్నది అట్లా కంటిన్యూ అవుతున్న సందర్భంలో నా ఎమ్మెల్సీ రెన్యూవల్ వచ్చింది. రెన్యూవల్ కంటే ముందే నాకు తాడికొండ ఇన్ఛార్జ్ చేశారు. ఎందుకు వేశారో నాకు తెలియదు. అంటే నాతో ఒకడున్న తాడికొండ
ఆ కాన్స్టిట్యున్సీలో జరిగిన అనేక పరిణామాల్లో అక్కడున్న ఎమ్మెల్యే ఆల్రెడీ గారితో శ్రీదేవి ఏదో గారు గొడవ అక్కడ వచ్చింది. ఎమ్మెల్యేగా ఉన్నారుగా. ఏదో వచ్చింది. అక్కడ ఎవరిని ఇస్తే అడ్రస్ చేస్తారు ప్రాబ్లం అని అంటే వరప్రసాద్ అయితే బాగుంటుంది అందరు చెప్తారు అక్కడ ఎవరైనా. ఉమ్, అట్లా నన్ను వేసారు ఉమ్, వితౌట్ మై డిస్కషన్. ఉమ్, ఓకే ప్లెయిన్గా అన్నారు, వేసేసారు. నాతో డీప్గా ప్రాబ్లం డిస్కస్ చేయాలి. అది ఖచ్చితంగా ఆయన దావోస్ మీటింగ్కి వెళ్ళే రోజు చెప్పాడు ఆయన, అన్న నీకు తాడికొండ ఇచ్చేస్తున్నా, నీకు అందరి ముందే చెప్పాడు. ఉమ్, వెళ్తూ చెప్పేశాడు. చెప్పిన తర్వాత 1 వీకేనే ఒక 10 డేస్లో ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, ఆవిడ తరఫున కొంతమంది జాయిన్ అయ్యారు. ఉమ్, జాయిన్ అయ్యి ఎమ్మెల్యేని కొనసాగించాలి వరకు అంటే నేనుంటే వాళ్ళ ఆటలు సాగవు. ఉమ్, సో మళ్ళీ వాళ్ళు ఎవరైతే వాడిని వ్యతిరేకించారో వాళ్ళే ఉమ్, మళ్ళీ నాకు వ్యతిరేకంగా దీనికి ఈ ఎపిసోడ్కి దర్శకత్వం వహించింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఉమ్. సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో మా జిల్లాలో కొంతమంది ఇది మిమ్మల్ని అడ్డుకోవటమా? నాకు తాడికొండ కంటిన్యూ అవ్వకూడదని. ఉహుం, మరి ఎందుకు చేశాడు నాకు తెలియదు. ఉమ్. చేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా. చెప్పి ఆయన దావోస్ వెళ్ళాడు. ఉమ్, దావోస్ వెళ్ళిన టైంలో ఇక్కడ న్యూసెన్స్ చేశారు. ఉమ్, చేసి మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఒక 10 డేస్కి నన్ను పిలిపించారు. ఉమ్, పిలిపించి బాగా అప్పుడు సెప్టెంబర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి టైంలో ఇంకా నన్ను ఆగిపోమండి. ఏంది సార్ వర్ధంతి కార్యక్రమం అనౌన్స్ చేశాను, ఉమ్, చాలా చాలా కార్యక్రమం అన్నదానం అని ఈ కార్యక్రమం చాలా అనౌన్స్ చేశాను, చాలా ఖర్చు పెట్టారు మా క్యాడర్ అంతా, ఉమ్, ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు ఆగిపోంటారంటే ఇంకా అది ఆలోచించి ఎవరితోనో మాట్లాడి ఫోన్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఇది ఒక్క ప్రోగ్రాం చేసుకొని ఆగిపోమని చెప్పారు. ఉమ్, సరే ఆ ప్రోగ్రాం చేసి ఆగిపోయాను. ఉమ్, చేసి అంటే ఇదంతా నెలల్లోనే అంతా. ఉమ్, 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 మళ్ళీ వెంటనే ఆవిడనే కంటిన్యూ చేసి మళ్ళీ గొడవ ఉండేది కాదు. ఉమ్, మళ్ళీ ఏం చేస్తే కత్తెర సురేష్ అని ఒక ఆయన ఇన్ఛార్జ్, అతను అంటే జడ్పీ చైర్మన్ వాళ్ళ హస్బెండ్, ఉమ్, పాప అతను 14లో పోటీ చేసి ఓడిపోయాడు. అతన్ని కంటిన్యూ చేయలేదు. కంటిన్యూ చేయడం మధ్యలో మళ్ళీ నన్ను ఎలక్షన్ దగ్గర పడుతున్నప్పుడు నన్ను మళ్ళీ పిలిపించారు. ఉమ్, పిలిపించి నువ్వే పోటీ చేస్తున్నావు, ఇక మేము వెరిఫై చేసాం, నువ్వు తప్పితే అది ఎక్కడ ఎవరు డీల్ చేయదని మళ్ళీ పిలిపించారు. ఉమ్, పిలిపిస్తే మళ్ళీ రేపు అనౌన్స్ చేస్తున్నారు, నన్ను అయోధ్య రెడ్డి గారు పిలిపించారు. ఉమ్, పిలిపించి రేపు నీకు తాడికొండ అనౌన్స్ చేస్తున్నారు, తాడికొండ నువ్వు మళ్ళీ గెలుస్తావు, ఉమ్, నువ్వు రాయపాటి సాంబశివరావు గారితో ఎలా ఉన్నావు, నాకు అలాంటి సపోర్ట్ చేయాలి నువ్వు ఇక్కడ ఉమ్, అని అంటే నేను చెప్పాను, సార్ జనరల్ నాకు సహాయం చేసిన నేను మర్చిపోనండి, తప్పకుండా మీరు చూస్తారు కదా అని చెప్పాను. ఉమ్, అని తర్వాత మళ్ళీ అదేదో పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఐపాక్ టీం వాళ్ళు పిలిపించారు, ఋషి రాజు అని ఉమ్, ఉమ్, అతను పిలిపించాడు. అతను పిలిచి లేదండి మీరు అనౌన్స్ చేస్తున్నా సీఎం గారు చెప్పారు అన్నారు. ఉమ్, మళ్ళీ ధనుంజయ రెడ్డి పిలిపించాడు, ఆయన చెప్పాడు. ఉమ్, అందరూ అనౌన్స్ చేస్తున్నారని చెప్తున్న టైంలో మళ్ళీ వాయిదా పడింది. ఉమ్, సరే వాయిదా పడింది ఎందుకు నేను మళ్ళీ అట్లా మళ్ళీ ఇంకా ఎలక్షన్ దగ్గర మళ్ళీ పిలిపించారు. ఉమ్, మళ్ళీ అయోధ్య రామరెడ్డి, మళ్ళీ ఋషిరాజు అందరూ ఇక్కడన్నీ సర్వేలు చేసుకున్నారు. ఇక్కడంతా ఐపాక్ టీం అంతా కాన్స్టిట్యూన్స్ సర్వే చేసుకున్నారు. నాతో సార్ మాట్లాడారు, మీరు ఎట్లా డీల్ చేస్తారు, టైం దగ్గరికి వచ్చింది డీల్ చేస్తే నాకు అవకాశం ఇవ్వండి చెప్పాను. ఉమ్, మళ్ళీ రెండోసారి అనౌన్స్మెంట్ ఇంకా రేపు ఎల్లుండి అన్నప్పుడు మళ్ళీ అదే ఆగిపోయింది. ఉమ్, మళ్ళీ మూడోసారి నువ్వు పత్తిపాడు వెళ్తావా, నువ్వు పొన్నూరు వెళ్తావా అని అడిగారు నన్ను. ఉమ్, గుంటూరు పార్లమెంట్ పోటీ చేస్తావా, విజయవాడ పార్లమెంట్ పోటీ చేస్తావా అని అడిగితే నేను గుంటూరు విజయవాడ అయితే పోటీ చేస్తాను, పార్లమెంట్కి జనరల్ సీట్ నాకు ఇంట్రెస్ట్, ఉమ్, నేను ప్రతిపాడు వద్దు నాకు అని చెప్పాను. ఉమ్, అడగండి మీరు అందరూ, అయోధ్య రెడ్డి గారు ఐపాక్ అందరూ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, ఉమ్, ఆ మాటలు మాట్లాడండి. ఉమ్, నేను అసెంబ్లీకి పోటీ చేస్తే తాడికొండే, ఉమ్, నేను పత్తిపాడు వెళ్ళను, పత్తిపాడు ఆల్రెడీ నేను అక్కడ సఫర్ అయ్యాను. నేను జనరల్ సీట్ ఎంపీ పోటీ చేస్తే మీరు ఇవ్వండి అని అంటే అయోధ్య రెడ్డి గారు నాకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి 11 గంటలకు ఫోన్ చేసి, ఉమ్, ఏమంటే మీ పేరు గుంటూరు పార్లమెంట్కి పరిశీలనలో వస్తుంది, మీ పేరు ఉమ్, ఆర్ యూ ఇంట్రెస్ట్ అని, ఇష్టం అంటే నేను పోటీ చేస్తాను, జనరల్ సీట్ చేయాలి, ఎందుకు ఎస్సీలు ఎందుకు చేయకూడదు ఉమ్, అని చెప్పి అన్నాను. నేను ఉమ్, విజయవాడని పోతాను, గైపాక్ వాళ్ళు విజయవాడ వెళ్తావు అన్నారు, విజయవాడ వెళ్తా అని చెప్పాను. చివరికి ఏమీ లేదు, ఉమ్, ఏం లేకపోయేసరికి నాకు జగన్ గారు అపాయింట్మెంట్ లేకుండా ఏదైనా జరుగుతూ ఉంది ఏందని ఈ చివరి ఎపిసోడ్లో నేను December 31 ఉమ్, సామాజిక న్యాయ సదస్సు అని ఒకటి పెట్టారు, తాడికొండలో పెట్టారు. పెడితే ఆ సదస్సులో నేను అడిగాను, నాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పించండి సార్. ఉమ్, అసలు ఏంది ఇది, నేను అడగలేదు తాడికొండ, మీరు అనౌన్స్ చేశారు, మళ్ళీ ఇంకొకరిని ఇచ్చారు, వాళ్ళు కాదన్నారు, మళ్ళీ ఇంకొకరికి ఇచ్చారు, వాళ్ళు కాదు నువ్వే కావాలన్నారు, నువ్వే అని చెప్పి ఇంకోటి ఇస్తామన్నారు, పార్లమెంట్ ఇస్తా అన్నారు, ఉమ్, ఏంది ఇది, ఒకసారి సీఎం గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి, నేను అసలు ఏంటో ఆయన మైండ్లో ఏముందో కనుక్కుంటానని చెప్పి అన్నాను. నేను బహిరంగ అడిగాను, ఎందుకంటే ఇక నాకు స్కోప్ లేదు, మీడియాలో బాగా వైరల్ అయింది. వేరే లేదు. తర్వాత ఇంటెలిజెన్స్
సీతారామాంజనేయులు నాకు 1 డే ఫోన్ చేశారు. అది డిసెంబర్ అంటే జనవరి 6th or 5th or 6th ఫోన్ చేశారు. చేసి మీరు టీడీపీలో జారుతున్నారా అన్నాడు. అసలు ఏం లేదండి, అలాంటి ఆలోచన అలా సంభాషణ ఏం చేయలేదు నేను అని చెప్పాను. అంటే ఒకసారి సీఎంకు రండి, మా సెక్యూరిటీ ఆఫీస్లో మాట్లాడుకుందాం అన్నాడు. వాళ్ళ చీఫ్ సెక్యూరిటీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటే ఆయన సీఎం గారి దగ్గర పోయి వచ్చి ఆయన ట్రంప్ అవినాష్ ఇద్దరు కూడా నీకు బాపట్ల పార్లమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, నువ్వు కొంచెం కీప్ సైలెంట్, ఫైన్గా అనౌన్స్ చేస్తారు జగన్ గారు అన్నారు. ఓకే అనుకో. తర్వాత జగన్ గారు ఎక్కడో ఎదురయ్యాడు నాకు, సిద్ధం సభ అద్దం క్లోజ్ అయ్యి. ఆ సిద్ధం సభలో అప్పటికి అనౌన్స్మెంట్ చేయలేదు. నాకు స్టేజ్ మీద నేను ఉన్నాను, నమస్కరించి అందరూ వెళ్ళిపోతా, మళ్ళీ వెనక్కి వచ్చాడు నా దగ్గరికి జగన్ గారు. అట్లా ముందుకు వెళ్ళాడు, మీరు వీడియోస్ చూసినా అర్థమైంది. ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అన్న ఐ విల్ కీప్ మై ప్రామిస్ అన్న. నేను బాపట్ల అనౌన్స్మెంట్ అయిపోతాను, బాపట్ల నందిగం సురేష్ నా పక్కనే కూర్చొని ఉన్నాడు, అదంతా సీక్రెట్గా ఉందేమో అని భ్రమ చెందా నేను. అట్లా మోసం చేశారు. మోసమే, చీటింగ్ అండి. జగన్ ఎవరికి ఏం చేశాడో అదంతా నేను ఇప్పుడు చెప్పలేను, కానీ నా విషయంలో అతను చీట్ చేశాడు జగన్, పక్కా మోసం చేశాడు జగన్. అతను ఏ దేవుడిని నమ్ముకున్నాడు, బైబిల్ అంటే బైబిల్, ఏ దేవుడిని మేము నమ్మిస్తానంటే చెప్పండి. అతనికి 2 ఆడపిల్లలు, నాకు 3 మగపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లలు, నా పిల్లలు మేము ప్రమాణం చేస్తాం. నా విషయంలో జగన్ పక్కా చీట్ చేశాడు. ప్రూఫ్ ఇది, ఎంత దూరం వెళ్తా అగ్ని ప్రవేశం చేస్తాను. రాజకీయాల్లో కొంతమందిని ఒక చోట అకామిడేట్ చేయటం, వాళ్ళని మార్చటం, ఓకే, కొంతమందికి చెప్పిన ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోవటం సహజం కదా. తెలుగుదేశంలో కూడా అటువంటి సహజం జరుగుతాం, అటువంటి సందర్భాలు ఉంటాయి, అటువంటి వ్యక్తులు ఉంటారు కదా, జరుగుతాయి. కానీ పార్టీని నమ్ముకొని నిలబడటం అనేది ఒక లీడర్కి ఉండాల్సిన ప్రధాన లక్షణం. మీరు అధినాయకుడిని విమర్శిస్తున్నారు, కానీ మీరు వైసీపీని మోసం చేసిందని చెప్తున్నారు. మరి అక్కడ క్రెడిబిలిటీ ఏముంది? మోసంగా నా విషయంలో మోసమే కదా, ఇస్తామని ఇవ్వలేదని. అసలు దేనికి నన్ను తీసుకున్నట్లు? మీకు అంత మెజారిటీ ఉంది, నేనేం వెంటపడలేదు కదా, మీ వెంట నేనేం అడగలేదు కదా, ఛాయ్ అవుతాను. మీ దగ్గర నుంచే ప్రపోజల్ వచ్చింది, మీరే నన్ను తీసుకున్నారు. మీకు అసలు ఎవరిని తీసుకున్నారు మీరు? నాకు అర్థం అందరికీ. ఆ రోజు మీరు వస్తానంటే చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు అందరిని వద్దన్నారు. ఎందుకు నా విషయంలో మరి ఎవరు పర్సూ చేశారు మిమ్మల్ని? మీరే ఆహ్వానించారు, ఒక అవకాశం ఇచ్చారుగా. ఏం అవకాశం ఇచ్చారు? ఎమ్మెల్సీగా కంటిన్యూ చేశారు. అది పాతదే కదా, టీడీపీదే కదా, రెన్యువల్ చేశారు కదా. అదే ఉంది, ఆటోమేటిక్ అవకాశంగా మీరు అదే ఆటోమేటిక్ వాళ్ళదే కదా, అది నాదే కదా, నాకున్నది కంటిన్యూషన్. దాంట్లో వైసీపీ ఇచ్చింది ఎట్లా అవుతుంది? అది తప్పదు. అది చెప్పుకుంటే ఇంకా అది కూడా వైసీపీ తప్పు చేసింది. నాకు ఎమ్మెల్యే అని ఇవ్వాలి, ఎమ్మెల్సీ అని ఇవ్వాలి, ఇస్తాను మీరే చెప్పారు కదా. మీరు చెప్తే నేను ఆశపడ్డాను, లేకపోతే ఎందుకు చేయను? నాకు జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముందా? మీకు నా అవసరం ఏముందా? రోజు మీకు కూడా నా అవసరం లేదు. ఎందుకు నా పట్ల మీకు ఆ కౌన్సిల్లో కాస్త వాయిస్ ఇస్తాను, లేకపోతే సంథింగ్ ఎవరో మంచి మాట చెప్పి ఉండొచ్చు నా గురించి, ఎక్కడో నా మీద సాఫ్ట్ కాను ఉండొచ్చు. ఆ రోజుకి సంథింగ్ నన్ను ఆహ్వానించారు, నేనేం అడగలేదు మిమ్మల్ని, మీ దగ్గర నుంచి వచ్చింది ప్రపోజల్ నాకు. మీరు చాలామంది ముఖ్యమంత్రులు చూశారు, రాజశేఖర రెడ్డి గారితో కూడా ప్రయాణం సాగింది కదా. ఏంటి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా? రాజశేఖర రెడ్డి గారికి ఒక ఇచ్చిపుచ్చుకునే ధోరణి, కొంత రాజకీయాల్లో కొన్ని పట్టువిడుపులు, రాజకీయాల్లో కొంత ప్రజలకు ఏదో చెయ్యాలి, మనం రాజకీయాల్లో ఉన్నంతకాలం ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక సుగుణాలు ఉన్నాయి ఆయనకుండే. ఏవో చెప్తారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, కానీ ఆయన దగ్గర అవి ఉండవు. యాజ్ చీఫ్ మినిస్టర్ ఆయన సాధ్యమైనంత వరకు పార్టీని, కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి, పార్టీలో తన ఇమేజ్ని బిల్డప్ చేసుకోవాలి, ప్రజలకి ఏదో చేయాలి, అట్లాంటి కార్యక్రమాలు చేశాడు ఆయన. మా అందరినీ వాడుకున్నాడు, ఎంకరేజ్ చేశాడు, మమ్మల్ని బాగా ప్రోత్సహించాడు. బాగా నా కాన్స్టిట్యున్సీకి 5-6 సార్లు వచ్చాడు ఆయన. గుంటూరు జిల్లా వచ్చిందంటే ఏదో ఒక ప్రోగ్రామ్ నా కాన్స్టిట్యున్సీలో ఉండేది. అంతా నేను అడిగితే కాదనేవాడు, ప్రోగ్రామ్ వెంటనే ఇచ్చేవాడు, ఎట్లా అకామిడేట్ చేయండి అనేవాడు. ఆ విధంగా పార్టీ ఆయన 9 తర్వాత గెలిచాము. ఆయన చనిపోవడంతో మేము రాజకీయంగా దెబ్బతిన్నాం. సరే, ఆ ఎపిసోడ్ అట్లా ఉంచండి. కానీ జగన్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆ ఇమేజ్ కంటిన్యూ అయింది. జగన్ గారి కింద ఆ రెబల్గా ఉండటం, కాంగ్రెస్ హైకమాండ్ అపోజిట్, అప్పటికే బాగా పాపులారిటీ వచ్చింది జగన్. సాక్షి మీడియా ఛానల్స్ ఉండవు. ఆ జగన్ గారికి ఇచ్చిన అదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు డబ్బులు ఏమి ఇచ్చాడో అదని చాలా సిబిఐ కేసులు అవన్నీ చాలా ఉన్నాయి, తీసేయండి.
గొప్ప ఆస్తి ఏంటంటే సాక్షి ఛానల్, సాక్షి మీడియా. మ్హూ. అది అతని ఇమేజ్ని కంటిన్యూ చేయడానికి, బిల్డప్ చేయడానికి చాలా ఉపయోగపడింది. మ్. తర్వాత ఏమైంది, వారసత్వం కూడా. అది అది చాలా అంత పత్రిక, అంత యాజమాన్యం ఉండటం ఎంత గొప్ప. మాకు అసలు ఒక ఛానల్, ఒక మామూలు యూట్యూబ్ పెట్టడం కష్టం రాజశేఖర రెడ్డి కదా. కొడుకుగా వారసత్వం కూడా. వారసత్వం ప్లస్ పెద్ద లెగసీ కంటిన్యూ అయింది అతను. మ్. అదృష్టమే. ఆ లెగసీలో మేజర్ పార్ట్ ఏంటంటే సాక్షి ఛానల్, సాక్షి పేపర్ మ్. చాలా చాలా ఇమేజ్ బిల్డప్ చేసింది అతను. మ్. చేసాక అతను దాన్ని ఎక్కడ కాపాడుకున్నాడు. అతను మ్. 14లో రాలేదు అతనికి, 19 వచ్చాక అతనిలో ఉన్న అసలు మనిషి బయటకు వచ్చాడు. మ్. ఎప్పుడు గొడవలే కదండి రాష్ట్రం అంతా, మ్. ఎప్పుడు గొడవలే. ఎందుకు అంత అవసరం, నీకు అంత మెజారిటీ ఉంది, అవతల ఏం లేదు. యాక్చువల్గా టీడీపీ నీరసమైపోయింది ఆ టైంలో. మ్. జగనే కొట్టి లేపాడు వాడిని. గొడవలంటే మీ ఉద్దేశంలో ట్రిపుల్ ఆర్ని అరెస్ట్ చేయటం, ఒక ట్రిపుల్ ఆర్ ఏంటి, తెలుగుదేశం పార్టీ ఎవరినండి, ఎవరు గుంటూరులో ఒక లేడీ, ఒక చిన్న వాట్సాప్ మీడియా పెట్టింది, ఒక 75 సంవత్సరాలు అంట, పెద్ద పేరేదో ఉంది. ఆవిడ జరగట్లేదా? అర్ధరాత్రి. ఇప్పుడేం జరగట్లేదా? నేను అనేది ఏంటంటే అప్పుడు ఇండిస్క్రిమినేట్గా జరిగింది. ఇండిస్క్రిమినేట్గా అంటే ఎవరిని పెడితే వాళ్ళని ఊరికే. ఇప్పుడు జరిగాయని కూడా ఐడెంటిఫైడ్. కాదు వరప్రసాద్ గారు, ముఖ్యమంత్రి స్థానాన్ని అగౌరవపరుస్తూ దుర్భాషలాడిన వారిపై చర్యలు తీసుకున్నామని వైసీపీ అంటుంది. అందులో భాగంగానే ట్రిపుల్ ఆర్ని చాలాసార్లు ఉపేక్షించిన తర్వాత అరెస్ట్ చేశామని చెప్తుంది. అలాగే పట్టాభి విషయంలో కూడా జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల విషయంలో మీ మిత్రులు అంబటి రాంబాబు గారు కూడా మొన్న రిలీజ్ అయ్యారు. మీకు ఇప్పుడు జరుగుతున్న దాడుల మీద మీ అభిప్రాయం? నేను ఇప్పుడు జరుగుతున్న దాడులను కూడా నేను ఖండిస్తున్నాను. చెప్పాను, అదే రోజు చెప్పాను. రాంబాబు గారి ఇంటి మీద జరిగిన రోజే నేను చెప్పాను, ఎనీ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ ఎదర్ వెర్బల్ ఆర్ ఫిజికల్ ఐఎమ్ కండెమింగ్ అని చెప్పాను. మీరు నా ఛానల్స్ చూడండి, మీరు మీడియాలో చూడండి, మీడియాలో వచ్చింది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్. పార్టీ స్టాండ్ దాంట్లో వేరుగా ఉండొచ్చుగా. సరే, అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత మరి జోగి రమేష్ ఇంటి మీద జరిగింది, దాన్ని తెల్లవారి జోగి రమేష్ తిట్టాడు కదా వీళ్ళని. లోకేష్కి చిప్పు ఉందా, చిప్పు పోయిందా, అన్నం తింటున్నాడా, గడ్డి, ఎందుకు ఆ భాష నాకు అర్థం కాదు. జోగి రమేష్కి అకారణంగా, వితౌట్ ఎనీ ప్రొవొకేషన్. మరి నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డిని మీద ఇంటి మీద దాడి, సమ్ ప్రొవొకేషన్. ఏంటంటే ది డిఫరెన్స్ బిట్వీన్, నేనేది 2 సైడ్లు జరిగింది, అక్కడ ఇక్కడ జరిగింది. మీరు చూడాలి, యు సీ ది డిఫరెన్స్. జగన్మోహన్ రెడ్డి హయాంలో గొడవలు బాగా జరిగాయని చెప్పి. అదే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇండిస్క్రిమినేట్గా ఎవరిని పడితే వాళ్ళని, అసలు నీకేం లేవు, ఊరికే ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు, దానికి ఏదో ఉంటుంది. అసలు ఒకటే ఒక రెగ్యులర్ అనేది మీకు పేపర్లో వచ్చింది కాబట్టి. ఇక్కడ లోకల్ ఎంతమంది దాడులు జరిగినాయి, చిన్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ. మాచర్లో జరిగిన ఇదేంటి, ఇంకా అనేక సంఘటనలు. అందువల్ల ఇండిస్క్రిమినేట్గా జరిగింది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ప్రొవొకేటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద తెలుగుదేశం కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నమాట వాస్తవం. అయితే అది నేను సమర్థించడం లేదు, మీకు కేటగిరీలకు చెప్తాను. సరే, మీ గుంటూరు పక్కన పల్నాడు ఏరియాలో చాలా గ్రామాల్లో ఎస్సీల మీద గ్రామ బహిష్కరణలు జరిగిపోతున్నాయి. మీరు దాన్ని ఈ రోజున ఖండించారా సార్? మీ దృష్టికి ఏమైనా సంఘటన? నేను మీకు చెప్పాలి, నా నేటివ్ ప్లేస్ గురజాల, పల్నాడు. నేను చదువుకుంది మాచర్ల. నాకు అక్కడ ప్రతి వ్యవస్థను, ఈ రోజు కూడా నేను రేపు వెళ్ళాలి, రేపు ప్రతి వారం 15 రోజులకి, ఒక నెలలో ఒక రోజన్నా వెళ్తుంటాను ఏదో ఒక ఫంక్షన్కి. నా బంధువులంతా అక్కడే ఉన్నారు, నా క్లాస్మేట్స్, స్నేహితులు. పెద్ద వ్యవస్థ ఉంది నాకు అక్కడ, మాచర్ల గురజాల కాన్స్టిట్యున్సీ. పెద్ద వ్యవస్థ. ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ కంటే నాకు ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడున్న పల్నాడు ఏ రాజకీయ నాయుడు కంటే కూడా నాకు ఎక్కువ, వినుకొండ, నర్సరావుపేట, వాట్ నాట్. నేను వెళ్ళటం అంతే, డేట్ ఇస్తే ఒక 100 మంది పోగొచ్చు, 50 మంది, అలాంటి పరిచయాలు ఉన్నాయి. అయితే 2014 నుంచి 19 ఎన్నికలు జరగానే ఒక 10 గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆత్మకూరు సంఘటన, పిన్నెల్లి, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ 24లో టీడీపీ అధికారంలో రాగానే, కూటమి అధికారంలో రాగానే మళ్ళీ అదే గ్రామాల్లో వైసీపీ వాళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొన్ని గ్రామాల్లో ఫ్రాక్షన్ మనస్తత్వం వీకర్ సెక్షన్లో కూడా వచ్చింది. వీకర్ సెక్షన్ ప్రజల్లో కూడా అగ్రవర్ణాలు, ఇంతమంది కమ్మాసు రెడ్డిస్ ఫ్రాక్షన్ ఉండేది, రెడ్డి ఫ్రాక్షన్ ఉండేది, కమ్మ ఫ్రాక్షన్ ఉండేది అనుకునేవాళ్ళు. వాళ్ళు కొంచెం చదువుకొని, లేకపోతే వాళ్ళు కొంచెం ఐశ్వర్యం వచ్చాక వాళ్ళు ఎలివేట్ అయ్యారు. వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఆ కింద ఫ్రాక్షన్ మైండ్
గ్రామాల్లో వీకర్ సెక్షన్కి వచ్చింది, బీసీలకి ఎస్సీలకి వచ్చింది. ఈ ఆత్మకూరు ఒకటి, ఈ పిన్నెల్లు ఒకటి, ఇంకా 4-5 గ్రామాలు ఉన్నాయి ప్యూర్లీ ఎస్సీలు. ఈ ఎస్సీలు టీడీపీ వస్తే, కూటమి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, వైసీపీ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. దట్ ఈస్ ట్రెండ్ ఇన్ ది పిన్నెల్లి ఆల్సో, రీసెంట్ పిన్నెల్లి ఆల్సో. దాన్ని నేను కేటగారిగా ఖండించాను. వాళ్ళని పిలిచి కూడా మాట్లాడాను నేను, ఆ విలేజెస్ వాళ్ళని పిలిచి కూడా నేను మాట్లాడాను నేను. ఏందంటే ఇక మేము ఒక పార్టీ, వాళ్ళు ఒక పార్టీ, మాకు ఇంకా తప్పదు. ఆ మైండ్ సెట్ని పోలీసు, రెవెన్యూ యంత్రాంగం, కొంతమంది రాజకీయ పక్షులు ఇవన్నీ కలిసి చేయాలి. వీళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఏ రూలింగ్ పార్టీ ఉంటే ఆ రూలింగ్ పార్టీ. ఇక్కడ విక్టిమ్స్ ఎవరంటే దళితులు, బలహీన వర్గాలు, ఏదైనా పార్టీ, ఏ పార్టీ ఎవరు కూడా మీరు చేసిన తప్పు అని ఖండించడం లేదు. ఎవరు కూడా నేరస్తుల్ని ఇట్లా ఆ సంఘటనలో ఆ టైంలో కఠినంగా వాడికి చట్టం ఒక రుచి చూపిస్తే నెక్స్ట్ చేయకుండా ఉంటాడు. ఈ పార్టీ అధికారంకి వస్తే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంటే, మన పిన్నెల్లో జరిగింది ఏంటి? పిన్నెల్లో ఇదే కేవలం ఇదే, ఇద్దరు ఎస్సీలే, ముద్దాయి ఎస్సీనే, చనిపోయింది ఎస్సీనే, ఒక టీడీపీ ఒక వైసీపీ. ముద్దాయి టీడీపీ ముద్దాయి ఇతను కొట్టినప్పుడు చనిపోయిన సాల్మన్ అనుకుంటాను పేరు, మందా సాల్మన్ చనిపోయినప్పుడు వెంటనే ముద్దాయిని అరెస్ట్ చేసినట్టయితే ఈ గొడవ ఉండేది కాదు. ముద్దాయి వైసీపీ కూటమి నాయకుడు కాబట్టి అతన్ని వదిలేశారు. అంటే 224, 324 పెట్టి, దాంతో వాడు చనిపోయాడు, పెద్ద గొడవ. అంటే ఇక్కడ నేరం జరిగినప్పుడు పోలీసు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది నా పాయింట్. ఏ గవర్నమెంట్లో అయినా రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇది కూడా ఇది బీజాలు 19లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పండి కంటిన్యూ అవుతుంది. అదే దీనికి రెస్పాన్సిబుల్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. విజయసాయి రెడ్డి గారు కోటరీ ఉంది, ఆ కోటరీ బద్దలైతే కానీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం సాధ్యం కాదని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన ఏ కోణం అన్నాడని నేను చెప్పలేను, కానీ నేనైతే నా దృష్టిలో కూడా ఒక కోటర ఉంది, అదే కోటర అనుకుంటున్నాను నేను కూడా. వాళ్ళు అత్యంత నీచమైన వ్యక్తులు, వాళ్ళు ప్రజా జీవితానికి పనికిరారు, వాళ్ళు చాలా తీవ్రమైన వ్యాఖ్య. అత్యంత నీచమైన వ్యక్తులు, దుర్మార్గులు, ఒక మంచిని చెడును మంచిని ప్రూవ్ చేయగలిగిన వాళ్ళు. ఎవరు? మీ విషయంలో జరిగిందా? నా విషయంలో జరిగింది. అందుకని మీకు ఆగ్రహం కాదు, రాజకీయాలు అలాంటి ఉండకూడదు. రాజకీయాల అవకాశాలు మిస్. నాకేం కావాలి సార్? నేను ఒక పేదవాడిని, రాష్ట్రానికి మంత్రిగా చేశా, 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, దాదాపు 20 ఏళ్ళు పవర్లో ఉన్నా. నాకేం కావాలా? ఎవరా వ్యక్తులు? సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత నీచమైన వ్యక్తి, అతను దుర్మార్గుడు. అతను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైసీపీ బాగుపడే ప్రశ్నే లేదు. అంటే విజయసాయి రెడ్డి గారికి చెప్పిన కోటరీ ఆయనేనా? మేబీ, నాకైతే తెలియదు. నాకైతే సాయి రెడ్డి మీ విషయంలో ఏం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? వాటినాటి ఏం చేయాలో చేస్తాడంతే. ఒక తెలుపు నలుపు అని చెప్తాడు జగన్కి, నలుపుని తెలుపు అని చెప్తాడు, జగన్ నమ్మేస్తాడు అంతే. అతను కాదని జగన్ అష్టముకు కూడా రాదు అతనికి. జగన్మోహన్ రెడ్డి చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తారనేది కదా అది మనకున్న అభిప్రాయం. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వింటారు? అది అంతా ప్రజల్లో ఉన్న అభిప్రాయం అది. కానీ జగన్మోహన్ రెడ్డి మైండ్ని ఎలా ట్యూన్ చేయాలో వాళ్ళది ఒక గ్యాంగ్ ఉంది అక్కడ. ఆ గ్యాంగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఒక బ్రాహ్మణ్ ఒక అతను బయటకు వస్తా ఉంటే ఇంట్లోంచి, ఈ మేకను తీసుకొని వస్తా ఉంటే మేక కాదు ఇది కుక్క అని వరుసగా చెప్తారు, చూసావా? ఆ టీం అక్కడ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బయటికి రాగానే మీరు పలానా అతని గురించి చెప్తున్నా, అతను కుక్క అని చెప్తారు. ఇది మేక కదా అంటాడు అతను జగన్. ఫస్ట్ స్టెప్లో ఒకరితో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిస్తాడు ఇంట్లోంచి బయటికి రాగానే. జగన్ కాదులే అంటాడు. కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఇంకోటితో చెప్పిస్తాడు. అక్కడ కేఎన్ఆర్ ఎవడో ఉంటాడు, ఆ చెప్తాడు. అక్కడ కృష్ణమోహన్ రెడ్డి ఉంటాడు ఇంకో స్టెప్లో, అతను ఇది కుక్కేనండి అంటాడు. ఇంకో స్టెప్లో ధనుంజయ రెడ్డి ఉంటాడు, అతను ఇది కుక్కే అంటాడు. ఫైనల్గా సజ్జలు వెళ్తాడు. వెళ్ళి నేను చెప్పే కదండి కుక్క అని అంటాడు. అవునంట కుక్కే, మన వాళ్ళందరూ చెప్తున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఇండివిజువాలిటీ లేదంటారేంటి? ఇండివిజువల్ లేకపోవడం ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. అట్లా మేకప్ చేస్తారు. అతను నిద్రపోయి లేవగానే అతని మైండ్ని ట్యూన్ చేస్తారు వీళ్ళంతా. ఇది ఒక గ్యాంగ్ ఉంది అక్కడ, ఇది పెద్ద గ్యాంగ్. ఇది చెప్పాలంటే పెద్ద స్టోరీ. ఇది ఒక పెద్ద గ్యాంగ్. ఇది దీనిలో కొంతమంది జర్నలిస్టులు అవతారాలు ఉన్నారు, కొంతమంది బిజినెస్ పీపుల్, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు. దిస్ ఇస్ ఎ బిగ్ గ్యాంగ్. ఈ గ్యాంగ్ని దాటి జగన్ నిర్ణయాలు తీసుకోవడం అనేది
జగన్ ఏంటంటే కొన్ని ప్రజాహిత కార్యక్రమాలు ఇలా మాట్లాడు, ఏదో ఇళ్ళు శాంక్షన్ చేయాలి, మొండిగా చేస్తాడు. అది కొద్దిగా జాగ్రత్తగా చేసి ఉంటే బాగుండేది. ఇండిస్క్రిమినేట్గా 30 లక్షలు అన్నాడు, అది అయ్యేదిగా సచ్చేదిగా చివరిగా గోల్ అయిపోయింది, మొత్తం ఒక మురికి వాళ్ళు తయారైపోయినాయి. అట్లనే నాడు నేడని విపరీతంగా చేశాడు, ఎక్కడ స్కూల్స్ అవసరం లేదు, అట్లా అలాంటి పాలసీలు అగ్రెసివ్గా వెళ్తాడు. కానీ ఈ ఇండివిజువల్స్ మీద, వ్యక్తుల మీద అంతా ఈ గ్యాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీరు బాగా నష్టపోయారు కాబట్టి మీరు నో నేను ఇప్పుడు నాకు జరిగే నష్టం అయిపోయింది, కానీ నేను రివైవ్ కావాలంటే పెద్ద కష్టమేం కాదు. మీకు ఈ ఛానల్ ద్వారా చెప్తున్నాను, నేను కొన్ని ఇప్పటికే పార్టీలు మారి కొంత నాకు ఒక అప్రదిష్ట ఉంది కాబట్టి అది పోగొట్టుకోవటం ఆగాను. కానీ నేను రాజకీయాలు మళ్ళీ ఎమ్మెల్యే కావాలనుకుంటే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 month. ఎలా అంత అవకాశాలు ఉన్నాయి నాకు. ఈ రోజు కూడా నాకున్న అవకాశాలు మా ఎస్సీ కమ్యూనిటీలో ఎవరికి లేవు. నేను చేయాల్సింది చేసి కూటమి ఇస్తుందా అవకాశం? ఎవరని ఇవ్వచ్చు. అందువల్ల నేను కొన్ని నాదే ఇప్పటికీ చేసిన తప్పులు చాలు, ఇంకా పార్టీలు మారి నేను చేసిన తప్పు కూడా ఏం పెద్ద తప్పు ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరటమే నేను జీవితంలో చేసిన పెద్ద పాపం. అంతకంటే నేనేం తప్పు చేయలేదు. నేను ఒక రూపాయి తీసుకోలేదు, ఒక రూపాయి సంపాదించుకోలేదు. నేను చేసిన అత్యంత విషాదకరమైన రాజకీయ పొరపాటు ఏంటంటే ఇలాంటి గ్యాంగ్ మధ్య చేరడం. నాకేం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కొడుకులా చూసా, కానీ ఈ జగన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ గ్యాంగ్ అని చైనాలో ఒక సామెత ఉంటుంది, గ్యాంగ్ ఆఫ్ 4, గ్యాంగ్ ఆఫ్ 5 అని ఉండేది. పాంచ్ దుష్మన్ అంటారు. సినిమా వచ్చింది, పాంచ్ దుష్మన్ సినిమా వచ్చింది. ఈ పాంచ్ దుష్మన్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు నాకు రాజకీయంగా నష్టపోలేదు అంటున్నాను. జగన్ నష్టపోయాడు. జగన్ ఒక అనైతిక చర్యకి పాల్పడ్డాడు. అతను నమ్ముకున్న బైబిల్ అయినా సరే, అతనికి 2 ఆడపిల్లలు ఉన్నారు, రమ్మణం చేయమని నా విషయంలో అతను ద్రోహం చేశాడు. అతను ద్రోహి, అతను అంతే. 2024లో ఎందుకు ఓడిపోయిందంటారు మరి? అహంకారం. 72 మందికి ఇట్లా నాయకులందరినీ చంపేసాడు, ఊచకోత కోసాడు. నా బొమ్మ పెట్టుకుని గెలుస్తారు అందరితో అనేవాడు. ఏముందనా మీరు పోయి అంటే జగనన్న పథకాలు ఇచ్చారనే భరోసా, జగనన్న ఈ పథకాలు ఇచ్చాడని చెప్పండి, నన్ను చూసి ఓటేస్తారు, మీదే ఉంది. అందుకని క్యాండిడేట్స్ గుంటూరులో తీసుకోండి. గుంటూరుకి రజనీని తెచ్చి ఇక్కడ పెట్టాడు, చిలకలూరుపేట నుంచి. ఆమె మినిస్టరు, సిట్టింగ్ మినిస్టర్ని ఎవరైనా చేంజ్ చేస్తారండి? అసలు మంచి వచ్చాడు, అక్కడ ఉండే ఫైట్ చేసేది కదా, ఇక్కడ తెచ్చాడు. వేమూరు ఇంకెక్కడి నుంచి తెచ్చాడు, ఒంగోలు జిల్లా నుంచి తెచ్చాడు. ప్రతిపాడు విజయవాడ నుంచి తెచ్చాడు. పాపం ప్రతిపాడు అతను ఇప్పుడు అల్లాడిపోతున్నాడు. అతను ఇంకెక్కడి నుంచి తెస్తాడు. ఇంకా చెప్పాలని అంబటి రాంబాబుని కూడా అక్కడి నుంచి అతను షిఫ్ట్ చేయాలని, చిలకలూరుపేట వెళ్ళమని. రాంబాబు నేను పారిపోతాను, నేను అమెరికా వెళ్ళిపోతానంటే చివరికి ఇచ్చాడు. లేకపోతే అంబటి రాంబాబు టికెట్ లేదు, చిలకలూరుపేట వెళ్ళమని ఒత్తిడి చేశారు. సో ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ అది. అంటే ఏంటంటే వాళ్ళు ఎవరిని పెట్టినా గెలుస్తాం. ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు వేలెత్తి చూపిస్తున్నారు అంతే. వాళ్ళు అనుకుంది ఏంటంటే మేము ఎవరిని పెట్టినా గెలుస్తాం. నేను రాజకీయాల్లో గెలుపు ఓటములు నాయకత్వం మీద కూడా, స్థానిక నాయకత్వం కూడా ఉంటుంది. మా రిప్రజెంట్ ఎలాంటిది కూడా కొంచెం చూస్తారు. 2-3 వేలు ఉంటాయి కదా అతనికి. మరీ జగన్మోహన్ రెడ్డికి 30,000 ఉన్నా, 40,000 ఉన్నా, ఆ క్యాండిడేట్కి 2,000 ఉంటాయి కదా. అంటే నువ్వు ఎక్కడో విజయవాడ నుంచి తెచ్చి ఇక్కడ పెడతావా, ఎక్కడ ఒంగోలు నుంచి తెచ్చి ఇక్కడ పెడతావా, ఇక్కడ కూడా తీసుకెళ్ళి ఒంగోలులో పెడతావా? అంటే రాజకీయాల మీద, నీ ప్రజాస్వామ్యం మీద నీకు ఎలాంటి విశ్వాసం ఉంది నీకు? ప్రజాస్వామ్య రాజకీయాలకి, ఇండియన్ ఎలక్ట్రల్ సిస్టమ్కి, ఎలక్ట్రల్ డెమోక్రసీకి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం సూట్ కాదండి. చాలా బాగా గాయపడ్డారు కాబట్టి మాట్లాడు. నో ఇప్పుడు నాకు కావాల్సింది ఏమి లేదు. నేను కూటమిలో కూడా ఏదో ఆశిస్తున్నాను అనుకుంటున్నారేమో, అదేదో చెప్తాను మీకు తర్వాత, రైట్ టైం చెప్తాను. నేను చెప్తున్నాను, ప్రజాస్వామ్య రాజకీయాలకి, ముఖ్యంగా పేదవాళ్ళకి, దళితులకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయం అంత ఇంత కాదు. లేరు కదా ఇప్పుడు ఓడిపోయి కూర్చున్నారు కదా, ప్రతిపక్షంలో ఉన్నారు కదా. ఉన్నారు. అతను 5 సంవత్సరాలు సమాజంలో ఎన్ని ఘర్షణలు అండి. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం అంత వివాదం చేయాలని అంబేద్కర్ గారిని, అంబేద్కర్ జిల్లా, పెద్ద విగ్రహం, అంబేద్కర్ జిల్లా అని అమలాపూర్ పెట్టాడు. ఎందుకంటే అంబేద్కర్ వివాదం చేయాలండి? అదే సార్, పెడితేనేమో ఒక సమస్య. నో పెట్టేప్పుడు కొంత చర్చించాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. ఏమన్నా పబ్లిక్ డిమాండ్ ఉందా? పెట్టడం తప్పు అంటారా? 100% తప్పు. ఈ 75 సంవత్సరాల్లో ఈ రాజ్యాంగం ద్వారా మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి వాళ్ళ కృషి వలన సమాజంలో కొంత ఇంటిగ్రేట్ అయ్యాం మేము.
కొంత అదర్ సెక్షన్ తోటి దళితుల మధ్య కొంత ఐక్యత ఏర్పడింది, కొన్ని సంబంధాలు, కొన్ని మానవ సంబంధాలు ఇంప్రూవ్ అయినాయి. జగన్ దాన్ని విధ్వంసం చేశాడు. అదేంటి నిజం. విగ్రహాలు పెడితే విధ్వంసం అంటారు? విగ్రహాలు పెట్టడం అనేది నాట్ అగెనిస్ట్ దెమ్. వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్తో తీసుకోవాలి. అక్కడ ఉన్న అంటే మీరు అగ్రవర్ణాల గురించి చెప్తున్నారా? నో, అగ్రవర్ణాలు ఎందుకు గాయపరచాలి? ఎందుకు వాళ్ళ మీద నేను దుద్దుతున్నాననే బలవంతం ఎందుకు చేయాలి? నా ఎస్సీలు, నా బీసీలు అని అంటే మిగతా వాళ్ళు వద్దనే? అది ఎంత నష్టం చేసిందండి అది సమాజంలో. నువ్వు యు ఆర్ లీడర్ ఫర్ ఆల్, ఎంటైర్ కమ్యూనిటీకి, నువ్వు ఎంటైర్ పాపులేషన్కి నువ్వు ఒక ఫిక్షన్ క్రియేట్ చేశాడు అతను. అతని రాజకీయాలు, ప్రజాస్వామ్య రాజకీయాలు పనికిరావు. నేను అంబేద్కరిస్ట్ని, నేనే అంబేద్కర్ని వ్యతిరేకించడం లేదు, అంబేద్కర్ విగ్రహాన్ని వ్యతిరేకించడం, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను. అమలాపురం జిల్లాని వ్యతిరేకించడం కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిన విధానాన్ని వ్యతిరేకిస్తాను. అగ్రవర్ణాలకు ఏం చేయలే జగన్మోహన్ రెడ్డి? చేసిందంతా వాళ్ళు దోచుకున్నారు కదా, మొత్తం 1000 కోట్లు. మీరే చెప్తున్నారుగా బ్యాలెన్స్ తప్పించారని. అంటే డైలాగ్స్, ఫిక్షన్. చేసిటం కాదు, వాళ్ళకి ఏం రావాలో అవి వచ్చిన వాళ్ళ పాపులేషన్ ప్రకారం నువ్వు తీయండి, బడ్జెట్ తీయండి. జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ వచ్చింది, దీని పాపులేషన్ వచ్చింది. మరి అందరినీ కలుపుకెళ్ళినట్టుగా అప్పుడు అది నేనేది ఏం చేశాడంటే ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేశాడు. ఓట్ బ్యాంక్ కోసం ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేశాడు. ఆ ఫ్రిక్షన్ సమాజంలో చాలా వైరుధ్యాలకు దారితీసింది. ఆ కారణాలతో నష్టం 24లో ఓడిపోయారు అన్నట్టు. ఓడిపోయారు. నష్టం, ఫ్రిక్షన్ అది మంచిది కాదు. యూ హ్యావ్ టు టేక్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఆల్ ది పీపుల్. లీడర్, నేను ఎస్సీ లీడర్ అండి, నేను నియోజకవర్గంలో ఓన్లీ ఎస్సీ ఓటు అడుగుతానా? నేను అందరు ఓట్లు కావాలి నాకు, కానీ అట్ ది సేమ్ టైం నా ప్రజలకు నేను ఏదో సహాయం చేసుకోవాలి. అంతేగాని నువ్వు ఇతర వర్గాల మీద దూకితే రేపు ఎస్సీలు అక్కడ ఎట్లా బాధపడేది? ఎట్లా? ఈ విక్టిమ్స్, జగన్మోహన్ రెడ్డి బాధితులంతా కూడా ఇప్పుడు గ్రామాల్లో సఫర్ అవుతున్నారు. మీరు లా చేశారు కదా, మిస్టేక్స్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద చంద్రబాబు గారి మీద ఉన్న కేసులన్నీ క్లోజ్ అవుతున్నాయి. ఇది నైతికంగా కరెక్టేనా? అంటే ఆ కేసు పెట్టింది వైసీపీ గవర్నమెంట్లో పెట్టిన కేసు. మరి అంతే కదా. వైసీపీ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో కేసులు తీసేయటం అనేది జరుగుతూ ఉంటుంది, కొత్తగా ప్రాక్టీస్ ఏం కాదు. అంటే ఒక నాయకుడి మీద, చంద్రబాబు గారి మీద ఒక కేసు పెట్టాడు. సమ్ ఏదో ఫ్రాడ్ జరిగిందని చెప్పి, స్కిల్ డెవలప్మెంట్లో జరిగిందని. స్కిల్ డెవలప్మెంట్ ఉంది, ఫైబర్ నెట్ ఉంది, అమరావతి భూముల కేసు ఉంది. ప్రధానం ఉన్న కేసు, మొన్న కేసు ఫైబర్ నెట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. లిక్కర్ కేసు క్లోజ్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్ కూడా. ఆ కేసు మరి ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఏం లేవని లీగల్ డిపార్ట్మెంట్ ఒపీనియన్ ఇచ్చింది. ఆ ఒపీనియన్ మీద గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది. ఎవరి గవర్నమెంట్ జరుగుతూ ఉంటుంది. అధికారం ఉంది కదా అనేది అని అట్లా తీసుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది పొలిటికల్ వ్యాండెక్టా కదా ఆ కేసు. ఆ టైంలో ఎవరైనా రాజకీయాలు ఉండేవాడు, ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీరు కూడా తెలుగుదేశంలో చేరారు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నేను రాజకీయం కూడా ఆలోచించాలి, కోర్టు చూసుకుంటుంది. ఒక సెన్సిటివ్ పాయింట్ చంద్రబాబునే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనుకోండి చంద్రబాబు గారు, మై అడ్వైజ్ ఈస్ నాట్ టు అరెస్ట్ హిమ్ దో హీ ఇన్వాల్వ్డ్ ఇన్ కరప్షన్. నన్ను కనుక అడిగితే, ఒకళ్ళు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అడిగితే కోర్టుకు అప్పగించండి అదంతా రికార్డ్స్ అని కూడా. అంటే చంద్రబాబు గారు అంటే సుదీర్ఘమైన రాజకీయ నాయకుడిని, దట్టు ఎట్ ది వర్జ్ ఆఫ్ ది ఎలక్షన్స్. ఏమన్నా అంటే జగన్ ఎంత అహంకారం ఉందో చూడండి జగన్కి. అరెస్ట్ చేయటం ఏం కాదని కదా అతను అరెస్ట్ చేయటం. లెక్కలేంతనం కదా చట్టం అంటే, ప్రజాస్వామ్యం అంటే. ఏం కోర్టుకు అప్పచెప్పొచ్చు కదా. నేను ఇప్పుడు అదే అంటున్నాను, ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తా ఉంటే కూడా ఇప్పుడు కూటమి నన్నేం అడగలే కానీ ఉంటుందా అటువంటి అవకాశం ఉందా? మీరు అడుగుతారు కాబట్టి చెప్తున్నా. మీరు ఆ ప్రశ్నలు ఏమని ఇస్తే, నేను ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్ నాట్ టు అరెస్ట్, యూ సబ్మిట్ ది రికార్డ్స్ టు ది కోర్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఇప్పుడు వైసీపీ నాయకుల అరెస్టుల గురించి ఏం చెప్తారు? వరుస అరెస్టులు అవి కావాలని ప్రొవోకేట్ చేసుకున్న కేసులు. వైసీపీ నుంచి ప్రొవోకేషన్ ఉంది. రాంబాబు గారు ప్రొవోకేషన్, చంద్రబాబు గారిని తిట్టడం ఏంటండి? అంటే తర్వాత సారీ చెప్పాడు, వేరే మన అంటే బాధితులే బాధించబడుతున్నారు అని. అంటే ఇప్పటికీ ఆయన బాధితులు అనుకుంటున్నాడు, కానీ ఆ రోజు ఆయన మాట్లాడింది తప్పు కదా. తర్వాత ఇంటి మీద దాడి జరిగింది, అది ఇంటి మీద దాడి తప్పు అంటున్నా కానీ
నేను ఇంటి మీద నేను అదే మీడియా పరంగా కూడా దాడి చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఓకే, ఇంకా అది దాన్ని ఏ సెక్షన్ పెట్టాలనే దాని గురించి మనకు అనవసరం. నైతికంగా జనరల్ పబ్లిక్ పీస్ దృష్ట్యా సార్ రాంబాబు గారు మాట్లాడిన తప్పు, రాంబాబు గారి ఇంటి మీద జరగకూడడం జరిగింది, అది కూడా తప్పు. తిరుపతి లడ్డు విషయం గురించి ఏం చెప్తారు మరి? అంత వివాదం రెండు పార్టీలకి సమానమైన పాపం ఉందనుకోవాలా? నేను మీకు చెప్పాలి, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. నేను 40 years నుంచి వెంకటేశ్వర స్వామి ప్రతి 2 ఇయర్లీ 2 times వెళ్తాను తిరుపతిని. చాలామంది నేను రాజకీయాలు అతనికి ఏం భక్తి విశ్వాసాలు ప్రకటించాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు మీరు ప్రశ్నించారు కాబట్టి నేను చెప్తాను. నేను ఇక్కడ మన గుంటూరు జిల్లాలో ఒక వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతి శనివారం వెళ్తాను. పెద్ద పబ్లిసిటీ ఉండదు కానీ వెళ్తాను. నేను ప్రతి ఎవ్రీ సాటర్డే వెళ్తాను. అక్కడ నేను స్వామివారికి కావాల్సిన అనేక కార్యక్రమాలు చూస్తూ ఉంటాను. సో ఇట్ ఈస్ మై ఫ్యామిలీ ట్రెడిషన్. మా తాతగారు చేసేవాడు, తర్వాత మా నాన్న టైంలో లేదు, తర్వాత నేను దాన్ని ఏదో కొనసాగిస్తాను. దట్ ఈస్ మై పర్సనల్, దానికి ఏం లేదు. ఈ లడ్డు విషయంలో చెప్పడానికి నాకు నైతిక బలం ఉందని చెప్పడానికి నేను చెప్తున్నాను. చెప్పండి. లడ్డు విషయంలో కల్తీ జరిగిందని అందరూ చెప్తున్నా, నిర్వివాదాంశం, నో డిస్ప్యూట్ అట్ ఆల్. ఈవెన్ సుబ్బారెడ్డి కూడా కన్ఫర్మ్ చేశారు కల్తీ జరిగిన మాట వాస్తవం అన్నాడు. ఆ చిన్నప్ప అన్న చేసిన కల్తీ, అదే ఆ డీల్స్ అన్నీ కూడా అంటే సుబ్బారెడ్డి గారికి తెలియకుండా జరిగిన అనుకోవాలన్నా మనం? నో. నేనంటాను నైతికంగా అదే సుబ్బారెడ్డి గారి పొజిషన్ నేనుంటే నేను సంపాదించిన యావత్ ఆస్తిని వెంకటేశ్వర స్వామికి ఇచ్చేవాడిని. యావత్ ఆస్తిని ఇచ్చేవాడు. సుబ్బారెడ్డి గారు నిజంగా వెంకటేశ్వర స్వామి గారి భక్తి ఉంటే ఆ టైంలో ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఆ ట్రాన్సాక్షన్లో ఆయన లబ్ధి పొందాడు, ఆయన మనుషులు లబ్ధి పొందారు. ఆయన తన యావత్ ఆస్తిని స్వామివారి కాళ్ళ దగ్గర పెట్టి మళ్ళీ తన బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఒరిజినల్ నుంచి స్టార్ట్ చేసి జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఏమండి తిరుపతి లాంటి దాంట్లో కల్తీ జరిగిందంటే నెగ్లిజెంట్గా నేను ఆఫీసులో చెప్పానంటావా? ఏంటది నీ ఉద్దేశం? కల్తీ జరగలేదని సిబిఐ జరిగిందని కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్లు ఏముంది? 2000 చెప్పండి. కొవ్వు కలవలేదు, వేరే నూనెలు కలిసాయని చెప్పారు. ఎద్దు కొవ్వు, పంది మవ్వు అది కలవలేదు. ఇదే రేటుకి గతంలో 2014-19 కూడా ఇదే రేటుకి సరఫరా చేశారు కదా. అదే అది మొన్న కౌన్సిల్ హెరిటేజ్ ఇవన్నీ చెప్తున్నారు కదా. అదే దాని మీద అది ఇంకా కేసు కాలేదు. మొత్తానికి వైసీపీ కౌన్సిల్లో తెచ్చింది, సప్లై చేసేది. అదే వాళ్ళు కొన్ని ఎవిడెన్స్ ప్రజల ముందు పెట్టారు కౌన్సిల్లో. దాని మీద మరి కోర్టుకి వెళ్ళి కేసు రిజిస్టర్ చేయాలి కదా. ఇప్పుడు మొన్న జరిగిన ఎపిసోడ్ కూడా కోర్టుకి వెళ్ళటం వల్ల ఇది సిబిఐ వచ్చింది కదా. ఇప్పుడు వైసీపీ ఇప్పుడు కోర్టుకి వెళ్ళమనండి, కోర్టుకి వెళ్ళి నాట్ 19 నుంచి కాదండి 14 తీసుకోమని కోర్టుకి వెళ్ళమండి. కోర్టు చెప్తేనే మొన్న కేసు అయింది కానీ చంద్రబాబు గారి వల్ల కేసు కాలే. కోర్టు సిబిఐకి సుబ్బారెడ్డి గారే వెళ్ళాడు. కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో కొంత తగ్గటం మాట్లాడేటప్పుడు కానీ కొంత జాగ్రత్త అవసరం కదా. చాలా. చంద్రబాబు నాయుడు గారికే ఎందుకు ఆ జాగ్రత్త లేదు? మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ఆ స్థాయిలో విరుచుకుపడుతున్నారు? అది కొంచెం రాజకీయాల్లో ఆ సంయమనం లేకపోవడం. అంటే భక్తి విశ్వాసాలని రాజకీయాలకు వాడుకుందాం అనేది ఇప్పుడు సమాజంలో ఉన్న ఒక ధోరణి. ప్రజలకు ఉన్న మత విశ్వాసాలని, భక్తి విశ్వాసాలని రాజకీయ అవకాశాలకు వాడుకోవటం అనేది అన్ని పార్టీలు చేస్తాం. చంద్రబాబు గారు కూడా అలాగే ఆలోచిస్తారు. చంద్రబాబు గారికి అది లేదు. మొన్న మరి ఈ విషయంలో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు టీడీటీ ఈఓ చెప్పిన దాని మీద మాట్లాడాడు. మొన్న ఎక్కడో మాట్లాడేది అది మాట్లాడకుండా ఉండాల్సింది. ఒకసారి కాదు కదా. అదే దాన్ని రాజకీయాలుగా అతీతంగా ఉంచితే బాగుంటుంది. అది నా రిక్వెస్ట్ అందరికీ, అన్ని పార్టీలు నా రిక్వెస్ట్ ఏంటంటే అది నేరం చేసిన వాళ్ళని ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని పనిష్ అయ్యే విధంగా చూసి దాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. తిరుపతి లడ్డును కానీ తిరుపతి ప్రశస్తాన్ని కానీ కాపాడాలి అందరం. అది వేల సంవత్సరాలు వస్తున్న ఒక సంస్కృతి, దాన్ని కాపాడాలనేది నా రిక్వెస్ట్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం గత ప్రభుత్వం ఎంతైతే 5 సంవత్సరాల్లో చేసిన అప్పుకి వీళ్ళు దాదాపుగా ఆ అప్పు ఈ 20 నెలలు 21 నెలల కాలంలో చేసేసారు. ఇంకా రిమైనింగ్ పీరియడ్లో ఇంకా చాలా అప్పు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మీరేం చెప్తారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదాయం పెరగకపోగా
అప్పుల భారం పెరిగిపోతే సగటు మనిషి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే ఈ రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందనే విషయం అందరికీ తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు. ఉమ్, జగన్ టైంలో కూడా వనరులు ఏం లేవు, ఉన్న వనరులు అంతే. ఉమ్, ఇప్పుడు ఇంప్రూవ్ అయిన కొత్తగా వచ్చిన ఆదాయాలు ఏం లేవు, అవే స్థాయిలో వస్తాం. రెవెన్యూ కొత్తగా రెవెన్యూ జనరేట్ చేస్తామని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. కొత్తగా రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టారు ఇవి ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఉమ్, ఇప్పుడే కొన్ని పెట్టుబడులు వస్తున్నాయి, కొంత వస్తాం. అది ఇంకో సంవత్సరం తర్వాత కానీ దాని రిజల్ట్ కనపడదు. ఉమ్, ఇప్పుడు చేస్తున్న మాత్రం అప్పే. ఉమ్, ఈ అప్పులోంచి బయటపడాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఉమ్, రాజకీయ అర్థశాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇది వాంఛనీయం కాదు. ఉమ్, అప్పులు ఇలా పెరిగాయి, అప్పులు ఇలా చేయటం మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఉమ్, రాష్ట్ర ప్రజలందరూ దృష్టి చెప్తాం. ఉమ్, ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఈరోజు కామెంట్ చేసింది, ఎందుకు ఇట్లా ఫ్రీ బీస్ ఇస్తున్నారని. ఉమ్, ఫ్రీ బీస్ మీద జరిగే ఆర్గ్యుమెంట్ కూడా చాలా రాంగ్ ఆర్గ్యుమెంట్. ఉమ్, సుప్రీంకోర్టు చెప్పేది న్యాయం కాదు. అది ఉమ్, ఫ్రీ బీస్ కావాలని ఎవరు డిమాండ్ చేశారండి? ఉమ్, ప్రజలు ఆందోళన చేశారా? ఉమ్. చెప్పండి, మీ మీడియా ద్వారా అడుగుతున్నాను. అట్టడుగు వర్గాలకి నో, న్యాయం చేయడానికి అవసరమైన పథకాలు వాళ్ళకి చేరవేయడానికి అవసరం కదా. ఇచ్చిని వద్దని చెప్పాల నేను. ఉమ్, అసలు ప్రజల నుంచి డిమాండ్ లేని ఇస్తున్నారు అంటున్నా. ఉమ్, అది ఓకే, అది ఓకే. కారణం కానీ- ఏంటంటే ప్రజలు అడిగింది ఏంటండి, ఉమ్, మాకు భూములు కావాలని అడిగారు, ఉమ్, మాకు వ్యవసాయ కూలీ కావాలని అడిగారు, ఉమ్, మాకు నీళ్లు కావాలని అడిగారు, మాకు చదువు కావాలని అడిగారు, మాకు వైద్యం కావాలని అడిగారు. అవి నువ్వు అడ్రస్ చేయకుండా నీకు టీవీ ఇస్తాను, నీకు అది ఇస్తాను, బ్యాగులు ఇస్తాను, షూలు ఇస్తాను, నువ్వే ఎంకరేజ్ చేసావు. సరే నువ్వు ఇస్తానంటే నేను తీసుకుంటాను, ఉమ్, కానీ నా డిమాండ్ అది కాదు. అంటే ప్రజల ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పూర్ పీపుల్. ఉమ్, మా డిమాండ్ ఏంటి? నాకు ఉద్యోగం కావాలి, చదువు కావాలి, వైద్యం కావాలి, మంచినీళ్ళు కావాలి, రోడ్లు కావాలి, నాకు అవి కావాలి. నువ్వు అవి చేయకుండా నువ్వు నాకు ప్యాంట్ ఇస్తాను, షర్ట్ ఇస్తాను, నేను ఎందుకు వద్దంట? నాకు అవి కూడా నీడే. ఉమ్, నువ్వు అన్నం పెడతాను, నేను ఎందుకు వద్దంట? నేను ఫ్రీ బీస్ నాట్ ఎట్ ది డిమాండ్ ఆఫ్ పబ్లిక్. ఉమ్, ఓట్ బ్యాంక్ కోసం రాజకీయ పార్టీలు ఇస్తున్నారు. ఉమ్, సమాజం చర్చ అవ్వడం, ప్రజలను సోమరులు చేస్తున్నారని. ఎవరు సోమరులు అండి? కష్టపడి రక్త మాంసాలు పణంగా పెట్టి ఆకలి కోసం అల్లాడుతుంటే ఉమ్, ప్రజలు సోమరులు ఏందని చాలామంది ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు. ఉమ్, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అలాంటి కామెంట్ చేసింది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఉమ్, ఇస్తుంది రాజకీయ పార్టీలు, వాళ్ళ ఓట్ కోసం ఇస్తున్నారు. ఉమ్, ఇట్ ఈస్ ఎ ఓట్ పర్చేజింగ్ స్కీమ్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి చేయని, ఇంకోటి చేయని, కరుణానిధి చేయని, ఈవెన్ మోడీ చేయనండి, ఉమ్, ఓటు కోసం మీరు చేస్తున్నారు. ప్రజల డిమాండ్ కాదు. ప్రజల డిమాండ్ తెలంగాణ పోరాటం జరిగింది, భూముల కోసం జరిగిందండి, ఉమ్, ఆత్మగౌరవం కోసం పోరాటం జరిగిందండి. ప్రజల డిమాండ్ నువ్వు అడ్రస్ చేయకుండా వాటిని డైవర్ట్ చేయడానికి నువ్వు విద్య, నువ్వు వైద్యం చేయలేక నువ్వు అన్నం పెడతాను, నీకు అది పెడతా, అది కూడా తింటాడు. ప్రజలు ఆకలి మీద ఉన్నాడు అతను. ఉమ్. నిన్న ఫ్రీ బీస్ అనేది నాట్ ప్రజల యొక్క డిమాండ్ మీద రాలేదు. రాజకీయ పార్టీలు ఓటు కోసం వాళ్ళు ఇస్తున్నారు అనేది నా. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఫ్లైట్లో ఇంత అప్పులు చేస్తుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. అదే స్పెషల్ ఫ్లైట్ అనేది నువ్వు తిరగలేదా? ఉమ్, నువ్వు జగన్ గారు కూడా అదేగా, ఫ్లైటేగా. ఫ్లైట్, చెట్లు కొట్టడం, ప్రజలను చూడకుండా ఎంత ఆయన చేసినే. నేను వీళ్ళు చేస్తే కరెక్ట్ అని కాదు నేను చెప్పేది. ఉమ్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మరిగిన రవాణా విషయంలో ఒకప్పుడు రాజకీయ నాయకుడికి బస్సులో తిరిగేవాడండి, ఉమ్, ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. ఉమ్, సరే కారు ఎందుకంటే నేనేం చెప్పలేను. అట్లే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వెళ్ళాలి, ఒకే రోజు 4-5 ప్లేసులు తిరగాలి. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన సటన్ ప్రోగ్రామ్ అప్పుడు ఫ్లైట్ వాడుకుంటాడు. ఉమ్. అంటే ఆయన డబ్బులతో వాడుతున్నాడు, ప్రభుత్వం వాడుతున్నా నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదులే కానీ బయట నుంచి వచ్చే విమర్శలను కలిపి చెప్తున్నారు. దీన్ని అడ్రస్ చేయాలి, కాలమాన పరిస్థితులను బట్టి అడ్రస్ చేయాలి. ఉమ్, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నాడు, ఈజ్ ఏ ఫోకల్ లీడర్ ఇన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో. ఆయన ఫ్లైట్ యూజ్ చేసుకుంటాడు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే గవర్నమెంట్ ఎక్స్పెన్స్లో తీసుకుంటారు, ప్రైవేట్ ప్రోగ్రామ్ ప్రైవేట్గా వాళ్ళు పే చేసుకుంటారు. ఇట్ ఈజ్ ఎ కన్వీనియన్స్. అది దాని పెద్ద ఇష్యూ చేయాల్సిన పని లేదు. లోకేష్ అవుతారా ముఖ్యమంత్రి? నాకు తెలియదండి. నేను పార్టీలో చర్చ ఏం జరగట్లేదా? నా లెవెల్లో ఆ సంభాషణ రాలేదు. ఉమ్, నాకైతే ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వం పటిష్టం, ఆయన కూడా హెల్దీగా ఉన్నాడు. ఈరోజు ప్రోగ్రామ్ చూస్తే నాకే భయం వేసింది.
ఈరోజు ఈజ్ విజిటింగ్ ఒకే రోజు 4-5 ప్లేస్లు వెళ్తా ఉన్నాడు ఈ వయసులో కూడా. ఈజ్ ఫిట్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఏం అవసరం, ఆ నాయకత్వ విషయం ఇప్పుడు అవసరమే లేదు కదా. బట్ లోకేష్ ఇంతకుముందు కంటే చాలా బెటర్ అయ్యాడు. నాకు లోకేష్ గారితో పనిచేసే కదా నేను, నాకు తెలిసిన లోకేష్ గారు వేరు, ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నాడు, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకా అది పాజిటివ్గా ఇంకా ముందుకు వెళ్ళాలి ఆయన. మీ సొంత నియోజకవర్గం తాడికొండలో అమరావతి భూములకు సంబంధించి మీది కూడా అక్కడే ఉంది కాబట్టి చెప్తున్నా, ఏంటి ఎక్కువ తీసుకుంటున్నారు అనేది విమర్శ. నిజంగా ఇప్పుడున్న భూముల్లో రాజధాని ఎన్ని రోజుల్లో కట్టే అవకాశం ఉంటుంది? నిజంగా ఇప్పుడు చేస్తున్న అప్పులకి నిజంగా సగం రాజధాని అయిపోవాలి అంటే భూములు సెకండ్ టైం మళ్ళీ ఎక్స్పాన్షన్కి వెళ్ళటం అనే దాని మీద ప్రజల్లో కొంత నిరాసక్తి వచ్చింది. కానీ తర్వాత రైతులే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు యాజ్ ఆన్ ది డే రైతులు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బలవంతంగా తీసుకునేది 1%, 2% ఉండదు, వాలంటరీగా ఇస్తున్నారు. డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే రోడ్స్, బిల్డింగ్స్ జరుగుతూ ఉన్నాయి. బహుశా ఇది కమింగ్ 2 yearsలో 60% ఆఫ్ ది రాజధాని అయిపోతుందని అనుకుంటున్నాను. బాగా ఫాస్ట్గా జరుగుతుంది. 60%. నేను నిన్నగాక మొన్న పెద్ద మీటింగ్కి వెళ్ళి వచ్చా మా కాన్స్టిట్యూన్సీలో. ఆ మందడం ఆ ఏరియా తిరిగి వచ్చాను, తుళ్ళూరు అంతా ఏదో ప్రోగ్రామ్స్ నుండి వెళ్ళాను. నేను ఎవ్రీ వీక్ వెళ్తూ ఉంటాను. అయితే చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి పనులు. అంటే కమింగ్ 2 yearsలో ఇప్పుడున్న పని విధానం కనుక కొనసాగితే ఒక 50-60% అయిపోతుంది. తాడికొండ నియోజకవర్గంలో పోటీ చేయటం భవిష్యత్తులో ఉంటుందా అవకాశం? అవకాశం ఇస్తే ఉంటుంది. నేనైతే పోయి ఎవరిని అడగను, కానీ అవకాశం ఇస్తే ఐఎమ్ ది ఫిట్టింగ్ క్యాండిడేట్ అని నా అభిప్రాయం. నాకు ఆ తాడికొండ నియోజకవర్గం నా సొంతగా అంటే క్యాండిడేట్ పార్టీ బలం కాకుండా నేను సొంతగా 5,000-10,000 ఓట్లు తెచ్చుకోగలను. మినిమం 5,000 అయితే గ్యారంటీగా నాకు ఓట్లు ఈ రోజు కూడా ఉన్నాయి. నేను ఏ ఇంటికైనా పోయి నేను మొహం చూపిస్తే నన్ను కాదనరాడు. నేను అంత అటాచ్మెంట్ ఉంది నాకు. బాగా రిసీవ్ చేసుకుంటారా నాయకులు తెలుగుదేశం పార్టీలో? చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ? ఇంకా మేము కొత్తగా చేరిన, మేము రీజాయినింగ్ కదా, మాది కొత్తగా జాయిన్ అవటం కదా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఒకరోజు మా అమ్మాయి వివాహానికి నేను బాబు గారిని ఇన్వైట్ చేశాను. ఆయనకి వేరే పని ఉండి రాలేదు. ఇంకా మా కొత్తగా జాయిన్ అయిన ఎవరిని ఇంతవరకు ఆయన కలిసినట్టుగా లేదు. టైం పడుతుంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.